హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రూపలావణ్యాని. చాలా రోజుల గ్యాప్ తర్వాత నా కథ అండ్ నా వాయిస్‌తో మీ ముందుకి మళ్ళీ వచ్చేసాను. కథంతా చూసాక చివర్లో కామెంట్స్ చేసి ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. ఆగకుండా రింగ్ అవుతున్న తన ఫోన్ సౌండ్‌కి ఇరిటేటింగ్‌గా ఫీల్ అవుతూ బెడ్‌పై అటు ఇటు కదులుతూ ఉన్నాడు అక్షయ్. ఎవరో పని పాట ఏం లేని ఎదవలు పొద్దున్నే చేస్తున్నారులే, తర్వాత ఆన్సర్ చేద్దాం, చేసి చేసి వాళ్ళే ఊరుకుంటారు అని ఫస్ట్ లైట్ తీసుకున్నా కూడా ఆ కాల్స్ అస్సలు ఆగకుండా వస్తూ ఉండడంతో విసుగొచ్చి పక్కన టేబుల్పై తన చేతితో వెతికి ఫోన్ తీసుకుని ఆన్సర్ చేసిన అతనికి ఫోన్ అవతల వైపు ఉన్న వ్యక్తి వాయిస్ వినగానే నిద్రమత్తు వదిలిపోవడంతో లేచి బెడ్ మీద కూర్చుని, ఏంటి ఇంత పొద్దున్నే కాల్ చేశావు అని అడిగాడు. అర్జెంటుగా రా, మాట్లాడాలి, వెంటనే రా అని ఆ వ్యక్తి చెప్పడంతో ఏం మాట్లాడాలి, ఎక్కడికి రావాలి అంటూ కంగారుగా అడిగాడు అక్షయ్. చెప్తాన్రా అంటూ అడ్రస్ చెప్పి కాల్ కట్ చేశారు ఆ పక్కన ఉన్న వ్యక్తి. దానితో అసహనంగా ఫీల్ అవుతూ, అబ్బా మేఘ, అసలు విషయం చెప్పకుండా పొద్దున్నే ఏంటి నాకు ఈ టెన్షన్ అని మనసులో అనుకుంటూ కంగారుగా లేచి ఏదో ఫ్రెష్ అయ్యాను అన్న పేరుకి ఫ్రెష్ అయ్యి బయటకు పరుగు తీశాడు అతను. రేయ్, ఎక్కడికి రా అని తల్లి వెనక నుంచి పిలుస్తూ ఉన్నా కూడా ఆ పిలుపుని ఏమాత్రం పట్టించుకోలేదు. అది చూసి, చూసావా, వాణ్ణి కనీసం ఒక మనిషి వెనకాల నుంచి పిలుస్తోంది, సమాధానం చెప్దామని కూడా లేదు. రాని వెధవని, వాడి సంగతి చెప్తాను కోపంగా అంది అనసూయ. అబ్బా అమ్మ, నీకు చాదస్తం ఎక్కువైపోయింది. వాడికేదో అర్జెంట్ పని ఉండి వెళ్తున్నాడు, వచ్చి చెప్తాడు కదా. అయినా వెళ్లే ముందు ఎక్కడికి ఏమిటి అని అడగకూడదని నువ్వే చెప్తూ ఉంటావు. మళ్ళీ ఆ రూల్ని నువ్వే బ్రేక్ చేస్తూ ఉంటావు. నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో నాకు తెలియడం లేదు. అనసూయ వేడివేడిగా ఇచ్చిన దోశలు తింటూ అంది అక్షిత. నువ్వు ఒక్కదానివి చాలే తల్లి, వాడిని చెడగొట్టడానికి. అన్న అంటే పిచ్చి ఉండొచ్చు కానీ మరీ ఇంత పిచ్చి ఉండకూడదు అని పైకి కసురుకొని మనసులో మాత్రం వాళ్ళ మధ్య ఎప్పటికీ ఆ ప్రేమాభిమానాలు అలాగే ఉండాలని దేవుణ్ణి కోరుకుంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది అనసూయ. నాకు అన్నంటే పిచ్చి నిజమే, కానీ వాడి గురించి వాడికన్నా నాకే ఎక్కువ తెలుసమ్మా. ఇప్పుడు కూడా వాడు అంత కంగారుగా ఎక్కడికి వెళ్తున్నాడో నాకు తెలుసు. ఆ విషయం నువ్వు తెలుసుకున్నావనుకో, నాకు దోసెలు వేసి ఇవ్వడం మానేసి వాడికి వాతలు పెట్టడంలో ఫుల్ బిజీ అయిపోతావు. అందుకే నీ మాటకి అడ్డుగా రావాల్సొచ్చింది అని మనసులో అనుకుంటూ వాచ్ వైపు చూసిన అక్షితకి అప్పటికే 8:30 అవడంతో, అమ్మా, ఇట్స్ ఆల్రెడీ లేట్, త్వరగా లంచ్ బాక్స్ ఇవ్వు అంటూ గట్టిగా అరిచింది ఆమె. కిచెన్ నుంచి ఆమె కోసం లంచ్ బాక్స్ తీసుకొస్తే అసలు అర్ధరాత్రి వరకు ఆ సినిమాలు చూడడమేమిటో, మిట్ట మధ్యాహ్నం వరకు పడుకోవడమేమిటో, కాలేజీకి లేట్ అయిపోతోందని ఈ పరుగులు పెట్టడం ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు అంటూ విసుక్కుంటుంది వాళ్ళమ్మ అనసూయ. కాకపోయినా పర్వాలేదు మై డియర్ మదర్, టైంకి మాకేం కావాలో అవి చేసి పెడితే మాత్రం చాలు అని అంటూ ఆ లంచ్ బాక్స్ తీసుకుని ఆవిడ బుగ్గ మీద ముద్దు పెట్టి బయటికి పరుగు తీసింది అక్షిత. హా, ఈ కాకాలికి మాత్రం ఏమీ తక్కువ కాదు. మరో 15 రోజుల్లో పెళ్లి చేసుకుపోతున్న నీకు ఇంత దూకుడు పనికిరాదు అని లోపల నుంచి అరుస్తూ ఉంది అనసూయ. కానీ ఆ మాటను వినడానికి అక్కడ అక్షిత లేదు. అప్పటికే పరుగులాంటి నడకతో వీధి దాటేసింది. ఆ ఇంటికి కొంచెం దగ్గరలో ఉన్న పార్క్లో ఎదురెదురుగా నిలబడి ఉన్నారు అక్షయ్ ఇంకా మేఘన. సీరియస్గా మేఘన వైపు చూస్తూ, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీకైనా అర్థమవుతోందా మేఘ? నాకు జాబ్ వచ్చి జస్ట్ 2 మంత్స్ అవుతోంది అంతే. మరో 15 డేస్లో మా చెల్లి పెళ్ళుంది. అసలే ఆ పనుల్లో నేను బిజీగా ఉంటే ఇప్పుడు నువ్వొచ్చి మా ఇంట్లో నుంచి వచ్చేసాను, పెళ్లి చేసుకుని మీ ఇంటికి తీసుకెళ్ళున అనడంలో అర్థమేమన్నా ఉందా అంటూ అసహనంగా అడిగాడు అక్షయ్. నీకు అర్థం కావడం లేదురా. అవతల నాకు పెళ్ళి అంటున్నారు.
సంబంధం కూడా చూసేశారు. ఎవరో గొప్ప సంబంధం, మంచి ఫ్యామిలీ, అబ్బాయి ఆల్రెడీ సెటిల్ అయిపోయాడు అని చెప్పారని నన్ను అడగకుండానే నేనే ఓకే చెప్పేసినట్టు ఫీల్ అయిపోయి మరి ముహూర్తాలు కూడా పెట్టించేస్తున్నారు. ఈ సమయంలో నేను తొందరపడకుండా మీ చెల్లి పెళ్లి అయ్యే వరకు ఆగితే ఈ లోపల మా వాళ్ళు నా పెళ్లి చేసేసేటట్లున్నారు. అది నీకు అర్థం కావట్లేదా అని అడిగింది మేఘన ఆవేదనగా. అందుకని ఇలా చేయడం కరెక్ట్ కాదు మేఘ. సరే పద, నేనే మీ ఇంటికొచ్చి మీ వాళ్ళతో మాట్లాడతాను అంటూ ఆమె చేయి పట్టుకున్నాడు అక్షయ్. అతని చేతి నుండి తన చేతిని విడిపించుకొని, నువ్వు ఇట్నుంచిటి గుడికి తీసుకువెళ్ళి నా మెళ్ళో తాళిగట్టి నీ భార్యని చేసుకుంటాను అంటే ఓకే అక్షయ్, సంతోషంగా నీతో వస్తాను. కానీ మా ఇంటికి వెళ్దాం, మా వాళ్ళతో మాట్లాడతాను, ఆ తర్వాత పెళ్లి చేసుకుందామంటే మాత్రం అదంతా జరిగే పని కాదు. నీకు మా అన్నయ్య గురించి అస్సలు తెలీదు. చాలా కోపంగా, మరింత బాధగా అంటుంది మేఘన. ఒకసారి మాట్లాడితేనే కదా తెలిసేది. ఒకవేళ మీ వాళ్ళు ఒప్పుకోకపోతే అప్పుడే నువ్వు అన్నట్లు చేద్దాం. కానీ అసలు ప్రయత్నించకుండానే ఇలా పిరికి వాళ్ళలాగా పారిపోయి పెళ్లి చేసుకోవడం నాకు ఏమాత్రం నచ్చడం లేదు అన్నాడు అక్షయ్. నీకు నచ్చినా నచ్చకపోయినా నేను కావాలి అంటే ఈ పెళ్లి చేసుకుని తీరాలి అక్షయ్. నీకు మా మాన్స్టర్ గురించి తెలీదు. మా ఇంట్లో వాడు చేసిందే శాసనం. వాడి మాట కాదు అని ఎదురు మాట్లాడే ధైర్యం మా డాడీకి కూడా లేదు. వాడు చాలా పెద్ద మూర్ఖుడు అక్షయ్. అందులో నా విషయంలో చాలా మూర్ఖంగా ఉంటాడు. అలా అని పూర్తిగా చెడ్డవాడని కాదు. నా మీద చెప్పలేనంత ప్రేమ ఉంది వాడికి. ఆ ప్రేమే నా పాలిట శాపం అయ్యింది. ప్రతి విషయంలో నాకు ఏమివ్వాలి, ఏం చేయాలి, ఏం చేస్తే నేను సంతోషంగా ఉంటాను అని ఆలోచిస్తాడే తప్ప నాకేం నచ్చుతుంది, నేనేం కోరుకుంటున్నాను అని ఒక్క క్షణం కూడా ఆలోచించడు. ఇప్పుడు నేను నిన్ను తీసుకెళ్లి వాడి ముందు కూర్చోబెడితే మన స్టేటస్లో పావు వంతు కూడా విలువ చేయని వీటితో నువ్వు సుఖంగా ఉండలేవు, నేను చూసిన వాడితోటి సంతోషంగా ఉంటావు అని బలవంతంగా నాకు ఆ పెళ్లి చేసేస్తాడు. వాడి గురించి బాగా తెలిసినదాన్ని కాబట్టి చెప్తున్నాను. ఇది మన లైఫ్లో రాంగ్ స్టెప్ ఎప్పటికీ కాదు అక్షయ్. నువ్వు లేకుండా నేను ఉండలేనురా. అర్థం చేసుకో అక్షయ్, ప్లీజ్. మనం ఇప్పుడే పెళ్లి చేసుకుందాం ఆల్మోస్ట్ ఏడుస్తూ అంటుంది మేఘన. ఆమె అంతలా చెప్తున్నా కూడా అక్షయ్కి ఎందుకో అలా దొంగచాటుగా పెళ్లి చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు. ఆమెకి చాలా నచ్చజెప్పాలని చూశాడు, చాలా బ్రతిమిలాడాడు. కానీ అతను ఏం చెప్పినా వినే పరిస్థితిలో లేదు మేఘన. నువ్వెన్నైనా చెప్పు మేఘన, ఈ విషయంలో నా నిర్ణయం మాత్రం మారదు. మన పెళ్లి జరగాలి అంటే ముందు దానికి మీ వాళ్ళ అంగీకారం ఉండాలి. మాట్లాడదాం, వాళ్ళ అంగీకారం వచ్చే వరకు ఎదురు చూద్దాం. పద, నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసేస్తాను అంటూ ముందుకు 2 అడుగులు వేశాడు అక్షయ్. అప్పుడే అతనికి అక్షయ్ అంటూ గట్టిగా వినిపించింది మేఘన అరుపు. దానితో వెనక్కి తిరిగిన అతనికి కోపంగా అతని వైపే చూస్తూ కనిపించింది మేఘన. ఆమె కళ్ళల్లో చిన్నగా కన్నీళ్లు కూడా ఉన్నాయి. అది చూసిన అతనికి ఏదో అనుమానం రావడంతో కొంచెం కళ్ళు కిందకి దించి చూడగా ఆమె చేతి నుండి రక్తం ధారలా కారుతూ కనిపించింది. అది చూసి అదిరిపడి మేఘ అంటూ ఆమె దగ్గరికి పరుగు పెట్టాడు. వద్దు అక్షయ్, అక్కడే ఆగిపో, నా దగ్గరికి రావద్దు అంటూ ఆమె అరచేతిని చూపిస్తూ ఎర్రటి కళ్ళతో చెప్తుంటే అక్షయ్ గుండె ఆగినంత పనే అవుతుంది. ఒసే, నీకేమైనా పిచ్చా? ప్లీజ్ మేఘ, హాస్పిటల్కి వెళ్దాం పద అంటూ అక్షయ్ ఇంకా ఏదో అనేలోపే, లేదు అక్షయ్, నువ్వు నన్ను ఏదో మాటలు చెప్పి హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అన్న ఆలోచన ఆపే. నాకేమీ కాకూడదు అన్నా, నేను బ్రతికుండాలి అన్నా నువ్వు ముందు నన్ను పెళ్లి చేసుకో. నీ భార్యగా నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళు, నేను వస్తాను. అంతే తప్ప ఇలా నీతో నేను పొరపాటున కూడా రాను అంటూ బెదిరించింది మేఘన. ఆ మాటతో ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితిలో పడిపోయాడు అక్షయ్. ఒక్క క్షణం తను ఎక్కువగా నమ్మే విలువల కన్నా మేఘన ప్రాణమే ఎక్కువ అనుకుని అతను ఏమీ ఆలోచించకుండా అలాగే అలాగే నువ్వు చెప్పినట్టే ఇప్పుడే నిన్ను పెళ్లి చేసుకుంటాను. ముందు ఆ చేతి నుండి బ్లడ్ కారకుండా చున్నీ అయినా కట్టుమేగా, ప్లీజ్ అంటూ చివరికి ప్రతిమారుతాడు.
నిజంగా చెప్తున్నావు కదా అంటూ ఆమె కళ్ళల్లో కోటి కాంతులతో అడుగుతుంటే అది చూసి అతని మొహంలో పేలవంగా ఒక నవ్వు వస్తుంది. హా, అవును, నాతో రా అంటూ అక్కడికి దగ్గరలో ఉన్న గుడికి తీసుకెళ్లి అప్పటికప్పుడే గుడిలో పంతులు గారితో మాట్లాడి ఆయన ఇచ్చిన పసుపు కొమ్ముతో ఉన్న తాళిని అందుకుని ఆమె మెడలో 3 ముళ్ళు వేసేస్తాడు. దానితో మేఘన పెదవులపై నవ్వు వస్తుంది. కానీ అక్షయ్కి మాత్రం చాలా కోపంగా ఉంటుంది. తన పాకెట్లో ఉన్న హ్యాండ్ కీ తీసుకుని బ్లడ్ పోకుండా ఆమె చేతికి గట్టిగా కట్టుకట్టి పక్కనే ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తాడు. అక్కడ డాక్టర్ ఆమె చేతులు చెక్ చేసి కట్టు కడుతూ ఉన్నాడు. కానీ మేఘన చూపు మాత్రం అక్షయ్ మీదనే ఉంటుంది. అక్షయ్ సీరియస్గా ఆమె చేతికైన గాయం వైపే అలా చూస్తూ ఉంటాడు. కోపం వచ్చిందా? చిన్నగా అడిగింది మేఘన. కాసేపు సైలెంట్గా ఉండు. నోరు తెరిచి ఏమైనా మాట్లాడాలని ప్రయత్నించావో మర్యాదగా ఉండదు. తన కోల్డ్ వాయిస్తో చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు అక్షయ్. అతని కోపం ఎలా ఉంటుందో తెలిసిన మేఘన మరో మాట మాట్లాడే ధైర్యం చేయలేకపోయింది. ఆమెకి కట్లు వేయడం కంప్లీట్ అవడంతో కొన్ని మెడిసిన్స్ కూడా ఇచ్చారు డాక్టర్. అవి తీసుకుని బయటికి వచ్చి బైక్ స్టార్ట్ చేసిన అతన్ని వెనక నుండి గట్టిగా హత్తుకొని కూర్చుని అతని భుజంపై గెడ్డమానించి, సారీ అక్షయ్, నాకు ఈ టైంలో ఇలా చేయడం తప్ప వేరే దారి లేదనిపించింది. నేనిప్పుడు ఏం చేసినా మన కోసమే కదా. మనం సంతోషంగా లైఫ్ లాంగ్ బ్రతకాలి అనే కదా. నా లైఫ్లో నేను కాకుండా వేరే వాళ్ళని నేను అస్సలు ఊహించుకోలేనురా. పెళ్లి కోసం నేను తొందరపడ్డానని నీకు అనిపిస్తోంది. కానీ ఇప్పుడు ఇలా చేయకపోతే ఖచ్చితంగా నువ్వు నా లైఫ్లో ఉండవు. అప్పుడు నేను బ్రతికున్న శవాన్నవుతాను. నీ మీద ప్రేమతోనే ఇలా చేశానురా. ప్లీజ్ అర్థం చేసుకోవా అని ఆమె క్యూట్గా ఫేస్ని మరింత ముద్దుగా పెట్టి పెదాలని పౌట్ షేప్లోకి తీసుకొచ్చి చూపిస్తూ అంది మేఘన. ప్రేమించిన అమ్మాయి అంత క్యూట్గా రిక్వెస్ట్ చేస్తే కరగని అబ్బాయి అంటూ ఎవ్వరూ ఉండరు కాబట్టి మన హీరో మనసు కూడా కొంచెం మెల్ట్ అయింది. కానీ వీళ్ళు చేసిన ఈ ఒక్క పనితో కాసేపట్లో ఒక మాన్స్టర్ మనసు భగభగా మండిపోతుందని, ఆ మంటల్లో పడి వీళ్ళు కాలిపోబోతున్నారని ఏమాత్రం అంచనా వేయలేకపోవడంతో, సరేలే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఏమనుకున్నా ఏం చేసినా లాభం లేదు కానీ సరిగ్గా కూర్చో. ఇంటికి వెళ్ళి అమ్మ ప్రేమతో ఆశీర్వదించుతుందో కోపంతో అక్షింతలు వేస్తుందో చూద్దాం దీనంగా మొహం పెట్టి అన్నాడు అక్షయ్. అతని ఫేస్ చూసి చిన్నగా నవ్వి చుట్టూ అందరూ ఉండడంతో కాస్త దూరం జరిగింది. నార్మల్గా కూర్చుంది మేఘన. దానితో ఆ బైక్ని మేఘాల్లో పోనిస్తూ ఉన్నాడు అక్షయ్. ఎగ్జామ్ రాసి బయటకొచ్చిన అక్షిత తన కోసం అక్కడే ఎదురు చూస్తున్న శ్రీధర్ దగ్గరికి వెళ్ళి వచ్చి చాలాసేపు అయిందా అంటూ నవ్వుతూ అడిగింది. అయ్యింది. మరి దేవి గారి దర్శనం అంత ఈజీగా అవుతుందా? తమరి కోసం ఆ మాత్రం వెయిట్ చేయాలి కదా, అందుకే వెయిట్ చేస్తున్నాను. ఆమె వైపు చిలిపిగా చూస్తూ అన్నాడు శ్రీధర్. చెయ్యాలి మరి. కాబోయే భార్య గురించి ఆ మాత్రం వెయిట్ చేయకపోతే ఎలా అని అంటూ నవ్వుతూ వెళ్ళి అతని బైక్ ఎక్కింది అక్షిత. ఏం భార్యనో ఏమో, ప్రేమ 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 అంటూ 3 సంవత్సరాలు వెంట పడితే సరేలే పో అని ఇన్ని సంవత్సరాలు కష్టపడి ప్రేమించావు కాబట్టి నేను కూడా ప్రేమిస్తాలే అంటూ వరం అందించావు. అమ్మయ్యా, దేవి వరం అందుకున్నాను కదా, ఇంకంతా సంతోషమే. కొన్నాళ్ళు లవర్తో హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. కానీ ఈ లోపల మీ ఇంట్లో చెప్పి మీ వాళ్ళని మా ఇంటికి పంపించి పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టించేశావు. అసలు లవర్ అన్న ఫీలింగ్ ఎక్కడా రాకుండా లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నావు. ఒక్క ముద్దు లేదు, ముచ్చట లేదు, షికార్లు లేవు. నాదేం లవ్ మ్యారేజ్, నాకేం అర్థం కావట్లేదు దీనంగా అన్నాడు శ్రీధర్. దానితో అతని నెత్తి మీద ఒక్కటి పీకి, పెద్దలు ఏం చెప్పారు సార్, మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించిన వాళ్ళే మనల్ని హ్యాపీగా చూసుకుంటారు అని చెప్పారు. ఆ మాటని నేను ఫాలో అయ్యాను. అందుకే నన్ను 3 సంవత్సరాలు ప్రేమించిన నిన్ను నా పర్ఫెక్ట్ హస్బెండ్ అనుకుని ఓకే చేసి మా వాళ్ళకి చెప్పాను. అక్కడితో నా పని అయిపోయింది. ఆ తర్వాత ఏం జరగాలో ఏం చేయాలో తమ కూతురు విషయంలో తాము ఏ నిర్ణయం తీసుకోవాలో
తల్లిదండ్రులుగా వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళ నిర్ణయాన్ని నేను ఫాలో అవుతున్నాను. నువ్వు నన్ను ఫాలో అయిపో, సరిపోతుంది. చిన్నగా నవ్వుతూ అంది అక్షిత. అలాగే మేడం, అలాగే ఫాలో అవుతున్నా కదా. కాకపోతే ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇంకా లైఫ్ లాంగ్ అంతేగా అంతేగా బ్యాచ్లో అయి చేరిపోతా అనగానే ఇద్దరూ గట్టిగా నవ్వేస్తారు. అలా వాళ్ళిద్దరూ సరదాగా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉండగా అక్షిత బ్యాగ్లో ఫోన్ రింగ్ అవుతుంది. దానితో మాట్లాడడం ఆపేసి ఆ ఫోన్ తీసి డిస్ప్లే చూసి, వీడేంటి ఈ టైంలో నాకు కాల్ చేస్తున్నాడు అని అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి, ఆ చెప్పరా అన్నయ్య, ఏంటి ఈ టైంలో నాకు కాల్ చేశావు? నువ్వు కాల్ చేసేవాళ్ళు వేరే ఉన్నారుగా అంటూ నవ్వుతూ అడుగుతుంది అక్షిత. ఉసేయ్, షట్టర్లు ఆపు కానీ నువ్వు ఎక్కడున్నా అర్జెంటుగా ఇంటికి రావే, చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంటూ ఆర్డర్ వేసినట్టే చెప్తాడు అక్షయ్. ఏంట్రా అంత అర్జెంట్? కంగారుగా అడిగింది అక్షిత. అబ్బా నువ్వు రావే, వచ్చాక అంతా నీకే తెలుస్తుంది కదా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. దానితో ఆమెలో మరింత కంగారు పెరిగిపోవడంతో, శ్రీ, అన్నయ్య ఎందుకు అర్జెంటుగా ఇంటికి రమ్మంటున్నాడు, ఏమైంది అంటే చెప్పలేదు, ముందు ఇంటికి తీసుకెళ్ళవా, వాడి మాటల్లో ఎందుకో నాకు కంగారుగా ఉన్నాడనిపిస్తోంది అంటూ టెన్షన్గా చెప్తుంది అక్షిత. ఆమెకి వాళ్ళ అన్నయ్య అంటే ఎంత ఇష్టమో అతనికి కూడా బాగా తెలిసి ఉండటంతో, అలాగే అలాగే, కూల్ అక్షు, నువ్వేం టెన్షన్ పడకు, ఏం అయ్యుండదులే, ఇంటికి నేను తీసుకెళ్తాను కదా అని అంటూ తన బైక్ స్పీడ్ని పెంచుతాడు శ్రీధర్. అతను అంతలా చెప్పినా కూడా ఏదో తెలియని టెన్షన్ అక్షితలో ఉంది. ఏమైంది? వాడు ఎప్పుడూ అంత కంగారుగా మాట్లాడాడు కదా, మరి ఇప్పుడెందుకు అంత టెన్షన్ పడుతున్నాడు? మార్నింగ్ కూడా చాలా టెన్షన్గా బయటికి వెళ్ళాడు, ఏం జరిగి ఉంటుంది అని మనసులో అనుకుంటూనే ఉంటుంది ఆమె. ఈలోపే శ్రీధర్ బైక్ని వాళ్ళ ఇంటి ముందు ఆపేసరికి ఆలోచనల నుంచి బయటికి వచ్చి, సారీ శ్రీ, నీతో టైం స్పెండ్ చేయాలని నేను కూడా అనుకున్నాను, కానీ సడన్గా వాడు ఫోన్ చేసి అలా మాట్లాడేసరికి నాకు కంగారుగా అనిపించింది, అందుకే నీతో మాట్లాడనే లేదు. మళ్ళీ మనం నెక్స్ట్ టైం కలిసినప్పుడు నీతో ఖచ్చితంగా టైం స్పెండ్ చేస్తాను. ఈరోజు నేను బాగా వెయిట్ చేయించాను కూడా కదా, సారీ అంటూ బాధగా చెప్తుంటే ఆమె చేతి మీద అతని చేతిని వేసి, అలా ఏం ఫీల్ అవ్వకు, ముందు అసలు ఏమైందో ఇంట్లోకి వెళ్ళి కనుక్కో, అంతా సెట్ అయ్యాక ఒకసారి నాకు కాల్ చేసి చెప్పు, సరేనా? మర్చిపోకు, జాగ్రత్త, నీకేం కావాలన్నా ముందు నాకే ఫోన్ చేయి అని ఆమె బుగ్గ తట్టి చిన్నగా నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శ్రీధర్. కానీ అతను కూడా ఎంతో కొంత ఫీల్ అయ్యి ఉంటాడని ఆమె కూడా అర్థం చేసుకుని వెళ్ళిపోతున్న అతన్నే బాధగా చూస్తుంది. మళ్ళీ వాళ్ళ అన్నయ్య మాటలు గుర్తొచ్చి పరుగున ఇంట్లోకి వెళ్తుంది. కానీ ఇల్లంతా చాలా నార్మల్గా ప్రశాంతంగా ఉంటుంది. కానీ వాళ్ళ అన్నయ్య ఉన్నట్టు ఎక్కడా కనిపించక డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్ళి, అమ్మా, అన్నయ్య ఎక్కడా అంటూ భుజాన ఉన్న కాలేజ్ బ్యాగ్ తీసి పక్కన పెడుతూ అడుగుతూ ఉంటుంది అక్షిత. ఆవిడ గిన్నెలు కడుగుతూ, వాడా, పొద్దున్ననగా బయటికి వెళ్ళాడు, ఇప్పటికింకా ఇంటికి రాలేదు, ఎండలో కాకిలాగా ఎక్కడ తిరుగుతున్నాడో ఏంటో, ఇంటికి రాని చెప్తాను వాడి సంగతి, ఈరోజు చీపురు కట్ట విరిగిపోతుంది అంటూ ఇంకా కొడుకు కనీసం తినడానికి కూడా ఇంటికి రాలేదని ఆ కోపంలోనే ఉంటూ చెప్తారు అనసూయ. ఈలోపు ఇంటి ముందు బైక్ ఆగిన సౌండ్ రావడంతో, అదిగో అన్నయ్య వచ్చినట్టున్నాడమ్మా అంటూ మళ్ళీ బయటికి వస్తుంది అక్షిత. వచ్చాడా, ఉండు వాడి పని చెప్తా అంటూ వెంటనే చేతులు కడుక్కొని కొడుకు పని చెప్పాలని కోపంగా చీర కొంగుకి చేతులు తుడుచుకుంటూ చీపురు కట్ట పట్టుకుని మరీ బయటికి వస్తారు అనసూయ. కానీ గుమ్మం ముందు నిల్చున్న అక్షయ్ అలాగే మేఘనలని చూసి వీళ్ళిద్దరూ షాక్లో చూస్తూ బొమ్మల్లా ఉండిపోతారు. అమ్మా, ఎన్ని క్షణాలైనా వాళ్ళమ్మ చెల్లెల నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోయేసరికి మెల్లిగా పిలుస్తాడు అక్షయ్. ఆవిడ చేతి నుంచి చీపురు కట్ట జారిపోతే కంగారుతో ఆమె అడుగులు కూడా తడబడుతూ పక్కకి పడిపోతుంటే, అమ్మా అంటూ భయంగా పిలిచి పట్టుకుంటుంది అక్షిత. వాళ్ళ అమ్మకి ఏమైందో అని భయంతో
అప్పటి వరకు మేఘ చేతిని పట్టుకున్న అక్షయ్ కూడా ఆమెను వదిలేసి భయంతో లోపలికి వచ్చేసి వాళ్ళ అమ్మని పట్టుకుని, అమ్మా, ఏమైందమ్మా, కళ్ళు తిరుగుతున్నాయా, ముందు కూర్చో అంటూ ఆవిడని సోఫాలో కూర్చోబెట్టి చెల్లి వైపు చూసి, నువ్వు వెళ్ళి మంచినీళ్ళు పట్టుకురావే అంటూ చెప్తాడు. అలాగే అన్నయ్య అంటూ కంగారుగానే వాళ్ళమ్మని వదిలి లోపలికి వెళ్ళి వాటర్ తీసుకొస్తే అదంతా చూస్తూ ఒళ్ళంతా చెమటలు పట్టేస్తూ ఉంటాయి మేఘనాకి. అనసూయ అలా సోఫాలో పడిపోయినా కూడా ఆమె కళ్ళు మాత్రం ఇంకా మేఘన వైపే, ఆమె మెడలో ఉన్న తాలిబొట్టు వైపే ఉంటాయి. ఈలోపు అక్షిత తెచ్చిన వాటర్ని మెల్లిగా అక్షయ్ వాళ్ళమ్మకి తాగిస్తాడు. మెల్లిగా ఆ సోఫాలో సరిగ్గా కూర్చోబెడితే, ఏం జరిగిందిరా అంటూ చాలా లోతైన గొంతుతో, నీరసంగా వస్తున్న గొంతుతో అడుగుతారు ఆవిడ. తను మేఘన అమ్మ. మేమిద్దరం 2 ఇయర్స్ నుంచి ప్రేమించుకుంటున్నాం. తనకి వాళ్ళ ఇంట్లో పెళ్లి చేసేస్తాం అనేసరికి తను కంగారు పడిపోయింది. అందుకే ఏం చేయాలో తెలియక అని అక్కడి నుంచి ఎలా చెప్పాలో తెలియక తప్పు చేసిన వాడిలా మౌనంగా తలదించుకుని ఉండిపోతాడు అక్షయ్. వాళ్ళు ప్రేమించుకున్నప్పటి నుంచి వాళ్ళ ఇంటి పరిస్థితుల గురించి అన్ని విషయాలు మేఘనాతో కూడా అక్షయ్ షేర్ చేసుకునేవాడు. కాబట్టి ప్రెజెంట్ ఆవిడ మనస్థితి ఏంటో మేఘనాకి కూడా అర్థమయ్యి కన్నీళ్లతో గుమ్మం అవతలే ఇంకా నిల్చుని మౌనంగా ఉండిపోతుంది. అందుకని ఏం చేయాలో తెలియక, మీ మట్టుగా మీరు నిర్ణయం తీసేసుకుని పెళ్లి చేసుకుని వచ్చేసారా? అప్పుడు కూడా గట్టిగా కోపంగా కాకుండా చాలా బాధ నిండిన గొంతుతో అడుగుతారు అనసూయ. ఎప్పుడో పూర్తి బాధలో కూరుకుపోతే తప్ప తన తల్లి ఎప్పుడూ ఇలా డీలాగా మాట్లాడటం తెలియని అక్షయ్ గుండె కూడా ఒక్క క్షణం బాధతో ములుగుతుంది. నన్ను క్షమించండి, ఇందులో అక్షయ్ తప్పు ఏమాత్రం లేదు ఆంటీ. మా ఇంట్లో వాళ్ళు నాకు అడగకుండానే పెళ్లి సంబంధం చూసి ఖాయం కూడా చేసేశారు. పెళ్లి ముందు రోజు వరకు ఉండి అప్పుడు పారిపోయి వాళ్ళ పరువు తీసే కంటే ముందే వచ్చేస్తే బెస్ట్ అని వచ్చేసాను తప్పితే వేరే ఇంకే ఉద్దేశం నాకు లేదా ఆంటీ. 10 రోజుల్లో అక్షతకి పెళ్లి అని కూడా నాకు తెలుసు. కానీ అక్షయ్ ప్లేస్లో నేను వేరే ఎవరిని ఊహించుకోలేక ఇలా చేశాను. నన్ను క్షమించండి అంటూ ఈసారి మేఘన ఏడుస్తూ చెప్తుంది. కొన్ని క్షణాల వరకు అక్కడంతా నిశ్శబ్దమే రాజ్యమేలుతుంది. చీమ చిటుక్కుమన్నా కూడా వినిపించేంత నిశ్శబ్దం. అలా అంతసేపు అయినా కూడా అనసూయలో ఎలాంటి చలనం లేకపోవటం, ఏమీ మాట్లాడకపోవడంతో తమ పెళ్లి ఆవిడకి ఇష్టం లేదని, తనని కోడలుగా ఆవిడ ఒప్పుకోలేదని అర్థం చేసుకుని, మీరేం బాధపడకండి, నేను వెళ్ళిపోతాను, నా వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది రాదు, క్షమించండి అంటూ ఏడుపు ఆపుకుంటూనే వెళ్ళిపోవటానికి వెనక్కి తిరుగుతుంది మేఘన. అప్పటి వరకు తల్లి కోసం కంగారు పడ్డ అక్షయ్ మేఘన ఆ మాటలు అనగానే నిజంగానే వెళ్ళిపోతోందేమో అనుకుని కంగారుగా ఆమెని చూస్తాడు. అతని పక్కనే ఉన్న అక్షిత కూడా మేఘన వైపే బాధగా పాపం అన్నట్టు చూస్తుంది. అదంతా అనసూయ గారు కూడా గమనిస్తూనే ఉంటారు. అందుకే మేఘన ఒక అడుగు వేయగానే ఆగమ్మా అంటూ పిలుస్తారు. మేఘన మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తుంటే, అక్షు, వెళ్ళి అన్నయ్యకి వదినకి దిష్టి తీయడానికి అలాగే హారతి ఇవ్వడానికి అన్నీ పట్టుకునిరా అనగానే ఒక్కసారిగా ఆ ఏడుపులోనే సంతోషంతో నవ్వు వస్తుంది మేఘన మొహంపై. అలాగే నవ్వుతూ కలిసి చూడగానే అక్షయ్ కూడా నవ్వుతూ మేఘనాని వాళ్ళ అమ్మని చూస్తాడు. ఏంట్రా చూపు, వెళ్ళి అమ్మాయి పక్కన నిల్చో, ఉదయం వెళ్ళి ఇప్పటి వరకు రాలేదని నీ కాళ్ళు విరగ్గొట్టాలని ఈ చీపురు తీసుకొచ్చాను, ఇక నుంచి ఇది నా కోడలి చేతుల్లో పెడతానులే అంటుంటే, అమ్మా అంటూ నవ్వేసి వాళ్ళమ్మని గట్టిగా హత్తుకుంటూ ఏడుస్తాడు అక్షయ్. వెళ్ళు, ఆ అమ్మాయి ఇప్పటికే చాలాసేపటి నుంచి బయట ఉండిపోయింది అంటూ ఆవిడే స్వయంగా కొడుకుని తీసుకెళ్లి కోడలి పక్కన నిల్చోబెట్టి చూస్తుంటే, ఈలోపు వెనక నుంచి అమ్మా అంటూ అక్షిత వాళ్ళ అమ్మ అడిగినవన్నీ తీసుకొస్తుంది. ముందుగా అక్షితతో వాళ్ళిద్దరికీ హారతి ఇప్పించి ఆ తర్వాత అనసూయ గారే స్వయంగా వాళ్ళిద్దరికీ దిష్టి తీసి
కుడికాలు పెట్టి ముందు వాళ్ళిద్దరిని లోపలికి రమ్మని చెప్తారు. అప్పటి వరకు పడ్డ కంగారంతా పోగానే ఒకరి చేతులు ఒకరు గట్టిగా పట్టుకుని వాళ్ళమ్మ చెప్పినట్టే కుడికాలు లోపలికి పెట్టి గృహప్రవేశం చేస్తారు అక్షిత, అక్షయ్, మేఘన. దేవుడి గదిలో మేఘన చేత దీపం కూడా పెట్టించాక హాల్లో వాళ్ళిద్దరినీ కూర్చోబెట్టి స్వీట్ కూడా అక్షిత చేత ఇద్దరికి తినిపించి వాళ్ళ ఎదురుగా కూర్చుని, ఇప్పుడు చెప్పండి, మీ వాళ్ళెవరు, అసలు ఏం జరిగింది, ఎందుకు ఇంతలా తొందరపడ్డారు అంటూ వివరాలన్నీ అడుగుతారు అనసూయ. మేఘన తన కుటుంబం గురించి, వాళ్ళ అన్నయ్యకి తన మీద ఉండే ప్రేమ గురించి, అలాగే అతని కోపం గురించి మొత్తం అంతా చెప్తుంది. అదంతా విని గట్టిగా నిట్టూరిస్తారు అనసూయ. అంతా విన్నా కూడా ఆవిడ మళ్ళీ మౌనంగా ఉండిపోవడంతో మేఘన, అక్షయ్ వాళ్ళకి మళ్ళీ కంగారుగా అనిపిస్తుంది. ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటే, మీ అన్నయ్యకి ఒకసారి ఫోన్ చేసి ఇవ్వమ్మా, నేను మాట్లాడతాను అని అనసూయ గారు గొంతు విప్పడంతో గుండెల్లో రాయి పడుతుంది మేఘనాకి. ఇప్పుడా, వద్దత్తయ్యా, ప్లీజ్ అంటూ భయంతో చూస్తుంటే, ఏం కాదు, కనీసం మీరు ఇలా వచ్చేశారు, మీకు పెళ్లి జరిగింది అన్న విషయం మీ ఇంట్లో వాళ్ళకి తెలియాలి కదా, నేను మెల్లిగా మాట్లాడి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాను, నువ్వు భయపడొద్దు, నా మాట విను అంటూ చెప్పేసరికి అక్షయ్కి కూడా చాలాసేపటి నుంచి అలాగే అనిపిస్తూ ఉండడంతో ఆమె చేతిని పట్టుకుని మెల్లిగా నొక్కి వదులుతాడు. తనతో మేఘన భయంగానే తన మొబైల్ తీసి వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసి అనసూయ చేతిలో పెడుతుంది. అవతల నుంచి గంభీరమైన గొంతుతో హలో అనగానే అక్షయ, అనసూయ, నమస్తే బాబు, నా పేరు అనసూయ అంటూ ముందుగా వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్ని చెప్పి వాళ్ళ ఇంటి అడ్రస్ కూడా చెప్పి ఒక్కసారి అక్కడికి వస్తే మాట్లాడదాం అంటుంది. కానీ మేఘన సంగతి పూర్తిగా చెప్పదు. అనసూయ గారా, మీ పేరెప్పుడు నేను వినలేదండి, మీరెవరో కూడా నాకు తెలీదు, అలాంటప్పుడు నేను మీరు చెప్పారని అక్కడికి ఎలా వస్తాను, అయినా ఇది మా చెల్లెలు మొబైల్, మీ దగ్గర ఎందుకుంది అంటూ కాస్త కోపంగానే అడుగుతాడు అవతలి వ్యక్తి. అది మాట్లాడడానికే బాబు రమ్మంటున్నాను, మా ఇంటి అడ్రస్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, అక్కడికి వచ్చాక కాల్ చేయండి అని చెప్పి ఇంకేం మాట్లాడకుండా కాల్ కట్ చేసేస్తారు అనసూయ. అత్తయ్య, మా అన్నయ్య ఏమన్నాడు, వాడికి అసలే కోపం చాలా ఎక్కువ, బిజినెస్లో చాలా బిజీగా ఉంటాడు, ఇప్పుడు కూడా ఏవో మీటింగ్స్లో ఉంటాడు, కనీసం మీతో మాట్లాడా అని అడుగుతుంది మేఘన. అవునా అమ్మా, అయితే మరి నాతో మాట్లాడింది మీ అన్నయ్యనో కాదో నాకు కూడా తెలీదు, కానీ నేను చెప్పాల్సిన విషయం అయితే చెప్పాను, ఇది నీ ఫోన్ కాబట్టి ఖచ్చితంగా వస్తాడనే అనుకుంటున్నాను, కాసేపు ఎదురు చూద్దాం అంటూ అక్షిత వైపు చూసి, అమ్మా అక్షిత, వంట అయిపోయింది, అందరికీ భోజనాలు వడ్డించేద్దాం అంటూ ఆవిడ కూడా లేవగానే మేఘన కూడా ఆవిడ వెనకాలే వెళ్తుంది. నలుగురు భోజనం చేస్తారు. మేఘన మొహమాట పడుతుంటే అక్షితని పక్కన కూర్చుని, వదినా, ఇక నుంచి మనందరం కలిసే తినాలి, నువ్వు మొహమాటం పడకు, అమ్మ చాలా మంచిది, ఆల్రెడీ మీ ఇద్దరిని యాక్సెప్ట్ చేసేసింది కదా, ఇంకెందుకు నీకు టెన్షన్ అని అడుగుతుంటే, నీకు తెలీదు అక్షయ, మా అన్నయ్య సంగతి, వాడు మాన్స్టర్ లాంటి వాడు, కోపంలో ఏం చేస్తాడో వాడికే తెలీదు, ఇప్పుడు నా మీద కోపం నీ మీద, అక్షయ్ మీద చూపిస్తాడేమో అని చాలా భయంగా ఉంది, అమ్మ నాన్న ఉంటే వాడిని ఆపడానికైనా ప్రయత్నిస్తారు, కానీ అత్తయ్య అన్నయ్యకి మాత్రమే ఫోన్ చేసి రమ్మంది, అందుకే వాడిక్కడికి వచ్చాక ఏం జరుగుతుందో అని నాకు చాలా భయంగా ఉంది అంటుంది. పక్కనే ఉన్న అక్షయ్ కూడా తన మాటలన్నీ వింటూ నిజంగా మేఘన వాళ్ళ అన్నయ్య కోపంగా వస్తే ఏం చెప్పాలా అని ఇప్పటి నుంచే ఆలోచిస్తూ ఉంటాడు. గంటలో ఇంటి ముందు 2 పెద్ద పెద్ద కార్లు వచ్చి ఆగుతాయి. అప్పటి వరకు మాటల్లో ఉన్న మేఘన ఒక్కసారిగా ఉలిక్కి పడుతూ అక్షయ్ చేతిని గట్టిగా చుట్టుకుంటుంది. నీకేం భయం లేదు అన్నట్టు అతను కూడా ఆమె చేతి మీద చేతిని వేసి మెల్లిగా రాస్తూ అందరూ గుమ్మం వరకు వెళ్ళేసరికి కార్స్ డోర్స్
టపటప అంటూ వరుసగా ఓపెన్ అయితే అందులోంచి బ్లాక్ కోట్ డ్రెస్లో ఉన్న సెక్యూరిటీ వాళ్ళంతా బయటకొచ్చి చుట్టూ నిల్చుని చూస్తూ ఉంటారు. ఇంకొన్ని క్షణాలకి ఒక సెక్యూరిటీ చివరిగా ఒక డోర్ ఓపెన్ చేయగానే బ్లాక్ అండ్ బ్లాక్ సూట్లో 6 అడుగుల ఎత్తులో ఉండి బ్లాక్ గాగుల్స్ పెట్టుకొని సిల్కీ హెయిర్ గాలికి ఎగురుతుంటే అందంగా ఉండి గంభీరంగా ఉన్న ఒక వ్యక్తి పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ వాళ్ళ ఇంటి వైపే నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అతన్ని చూడగానే మేఘన మళ్ళీ భయంగా అక్షయ్ వైపే చూస్తుంది. మీ అన్నయ్యనా అంటూ మెల్లిగా అడుగుతాడు. అవును అన్నట్టు తల ఊపుతుంది మేఘన. అతను వీళ్ళ ఇంటివైపు వచ్చేలోపే అనసూయ వీళ్ళ దగ్గరికి వచ్చి, అక్షయ్, అమ్మాయిని తీసుకుని ముందు నువ్వు లోపలికి వెళ్ళు. నేను పిలిచినప్పుడు మాత్రమే మీరు బయటికి రండి అంటూ కాస్త గంభీరంగా చెప్తారు. దానితో అక్షయ్ మేఘన చేతిని పట్టుకుని ఒక బెడ్రూంలోకి వెళ్ళిపోతే అక్షిత వైపు కూడా చూస్తుంది అనసూయ. అమ్మా, నేను నీకు తోడుగా ఉంటానమ్మా, ప్లీజ్ అంటూ రిక్వెస్ట్గా అడిగేసరికి అది కాదమ్మా, అతని కోపం ఎలాంటిదో మనకి తెలియదు కదా. మేఘన అంతలా భయపడుతోందంటే ఖచ్చితంగా ఏదో ఉండే ఉంటుంది. అందుకే నువ్వు లోపలికి వెళ్ళి వెయిట్ చెయ్యు. నేను పిలిచాక వద్దు గాని. అంతగా అయితే ఏం జరుగుతుందో చూద్దాం. వెళ్ళమ్మా అంటూ బలవంతంగా కూతుర్ని కూడా ఇంకో రూంలోకి పంపించేస్తారు అనసూయ. డోర్ వరకు వచ్చి డోర్ పైన టక్ టక్ మని చూపుడు వేలుతో సౌండ్ చేస్తూ కొట్టి చూస్తాడు అతను. అప్పటికే అనసూయ అతన్ని చూడటంతో లోపలికి రండి బాబు అని నవ్వుతూ పిలుస్తుంది. ఇల్లంతా ఒకసారి చూస్తూనే లోపలికి అడుగుపెట్టి చెప్పండి అంటాడు సూటిగా. కూర్చోండి బాబు, నేను మీతో కొంచెం మాట్లాడాలి అంటూ ఎదురుగా ఉన్న సోఫా చూపించగానే అయిష్టంగానే అతను కూర్చుంటాడు. అతనికి ఎదురుగా అనసూయ గారు కూడా కూర్చుని, మీ పేరేంటో తెలుసుకోవచ్చా బాబు అని చాలా సున్నితంగా మృదువుగా అడుగుతారు అనసూయ. గట్టిగా శ్వాస వదిలి యశ్వంత్, యష్ అంటాడు గంభీరంగా అతను. నా పేరు అనసూయ, మా ఆయన పేరు అంటూ మళ్ళీ చెప్తుంటే ఇవన్నీ ఆల్రెడీ నాకు ఫోన్లో చెప్పేశారు కదా. అసలు ముందు నా చెల్లి ఫోన్ మీ దగ్గరికి ఎలా వచ్చింది, ఆ విషయం చెప్పండి అంటూ ఇంటిని మరోసారి తల తిప్పి చూస్తూ ఉంటాడు అతను. అతన్ని చూస్తేనే చాలా పెద్దంటి వాళ్ళని అర్థమవుతూ ఉంటుంది. ఎన్నో మీటింగ్లను వదులుకొని కేవలం తన చెల్లెలి ఫోన్తో ఫోన్ చేసి రమ్మన్నందుకే ఇక్కడి వరకు వచ్చాడని అనసూయ అర్థం చేసుకుని ఇంకా టైం వేస్ట్ చేయకుండా మీ చెల్లెలు మా అబ్బాయి ప్రేమించుకుంటున్నారు బాబు అంటూ మెల్లిగా చెప్తుంది. అప్పటి వరకు అయిష్టంగా సోఫాలో కదులుతూ ఉన్న అతను ఆవిడ చెప్పిన మాటతో అదిరిపడి వాట్ అంటూ కోపంగా అరుస్తూ లేచి నిల్చుంటాడు. అతను చూస్తున్న చూపులకే మొదటిసారిగా అనసూయకి గుండెల్లో వణుకు పుడుతుంది. వయసులో చిన్నవాడే అయినా కూడా అతని కోపం ఆ రుద్రుని కోపంతో సమానమని ఆవిడికి అర్థమవుతుంటే ఆవిడ కూడా లేచి నిల్చుని, కంగారు పడకు బాబు, నేను చెప్పేది మొత్తం శాంతంగా విను, ప్లీజ్, పిల్లల కోసమే కదా అంటూ రిక్వెస్ట్గా చెప్తుంటే, ఇప్పుడు నా చెల్లెక్కడుంది, మేఘనా, మేఘా, బయటికి రా నువ్వు అంటూ మిగిలిన రూమ్స్ వైపు చూస్తూ పిలుస్తూ ఉంటాడు యష్. అతను పిలుస్తున్న ఒక్కో పిలుపుకి లోపల మేఘన ఎంతలా భయపడుతోందో అక్షయ్ని పట్టుకున్న పట్టులోనే అతనికి తెలుస్తుంటే అతను కూడా మేఘాన్ని చుట్టేసి, భయం లేదు, కాసేపు ఇక్కడే ఉందాం, అమ్మ పిలిచిన తర్వాతే వెళ్దాం, నువ్వు కంగారు పడకు అంటూ ఆమెని సముదాయిస్తూ ఉంటాడు. ఇంకా ఏం చెప్పినా అతను వినేలా లేడని, మీ చెల్లి మా అబ్బాయి పెళ్లి చేసుకున్నారు, అది కూడా ఈరోజే, ఇందాకే ఇద్దరు ఇక్కడికొచ్చారు అంటూ చెప్పేస్తుంది అనసూయ. దానితో మేఘనని పిలుస్తున్న యష్ ఆగిపోయి కనుబొమ్మలు ముడిచి ఆవిడనే సూటిగా చూస్తూ, ఏమన్నారు, మళ్ళీ చెప్పండి అంటూ ఇంకాస్త గట్టిగా అడుగుతాడు. అక్షయ్, అమ్మాయిని తీసుకునిరా అంటూ ఒక రూమ్ వైపు చూస్తూ చెప్పగానే యష్ కళ్ళు అటువైపు తిరుగుతాయి. కానీ అప్పటికే అతని కళ్ళు చాలా ఎర్రగా ఉండి కోపంతో పెద్దగా అయ్యి
పిడికిళ్ళు కూడా బిగుసుకోవడం అనసూయ కూడా చూస్తూనే ఉంటారు. మెల్లిగా రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని మేఘన, అక్షయ్ ఒకరి చేతిని ఒకరు వేళ్లతో సహా పెనవేసి వస్తూ ఉంటే మేఘన తల కిందకి దించేసి ఉంచేస్తుంది. అక్షయ్ మాత్రం యష్ వైపు, వాళ్ళ అమ్మ వైపు చూస్తూ వస్తూ ఉంటాడు. బయటికి వస్తున్న వాళ్ళిద్దరిని కోపంగా పైనుంచి కిందకి చూస్తూ అక్షయ్ పట్టుకున్న మేఘన చేతినే తదేకంగా చూస్తూ ఉండిపోతాడు యష్. వాళ్ళిద్దరూ కూడా వచ్చి మళ్ళీ అనసూయ గారి పక్కనే చేరితే వాళ్ళ ముగ్గురిని కోపంగా చూస్తూ ఉంటాడు. కానీ ఒక్క మాట కూడా మాట్లాడాడు. మేఘన గుండె అయితే ఆగిపోతుందేమో అన్నంత గట్టిగా ఫాస్ట్గా కొట్టుకుంటూ ఉంటుంది. సారీ సారీ బావగారు, అది ఏం జరిగిందంటే అంటూ ఈసారి అక్షయ్ చెప్పబోతుంటే షటప్, ఎవడ్రా నీకు బావా? నా చెల్లి మెడలో పసుపు తాడు కట్టేసినంత మాత్రాన నువ్వు దానికి భర్తవి అయిపోవు, నాకు బావవి అయిపోవు అంటూ మేఘనాను చూసి, మేఘనా, నీకేమైనా పిచ్చి పట్టిందా? వీళ్ళంతా నిన్ను డబ్బుల కోసం ప్లాన్ చేసి మరీ ఇలా చేసేలా చేశారు. ఆ విషయం నీకు అర్థం కావట్లేదా? నోరు మూసుకుని నాతో పాటు ఇంటికి రా. ఈ విషయం అమ్మ వాళ్ళకు తెలిస్తే ఎంత బాధపడతారో నీకేమైనా తెలుస్తోందా అంటూ కోపంగా 2 అడుగులు ముందుకు వేసి మేఘనానే కోపంగా చూస్తూ అంటాడు యష్. దానితో నిజంగానే ఆమెని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడేమో అని భయంతో అక్షయ్ వెనక్కి వెళ్లి దాక్కున్నట్టు నిల్చుని మొహాన్ని మాత్రమే భయంగా చూస్తూ బయటపెడుతుంది మేఘన. ఇన్నాళ్ళు ఎంతో ప్రేమగా ముద్దుగా పెంచుకున్న చెల్లి ఇప్పుడు తనను చూసి అలా ఇంకొక వ్యక్తి వెనకకు వెళ్ళి దాక్కుంటుంటే అంత కోపంలో కూడా మనసంతా బాధగా మారిపోతుంది అతనికి. లేదు బాబు, మీరు తప్పుగా అనుకుంటున్నారు. వాళ్ళిద్దరూ నిజంగానే ప్రేమించుకుంటున్నారు. వాళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చే వరకు అసలు ఈ విషయం నాకు కూడా తెలియదు. అందుకే ముందుగా మీతో చెప్పాలనే రాగానే మీకే ఫోన్ చేశాను అని అనసూయ గారు చెప్తుంటే చేతిని అడ్డంగా చూపించి ఆవిడని మాట్లాడకుండా ఆపేస్తూ మేఘనాని సూటిగా చూస్తూ, నేను నీకోసం అడుగుతున్నాను మేఘనా, ఇప్పుడు నాతో నువ్వు వస్తున్నావా లేదా అడుగుతుంటే ఈసారి మేఘనాకి కూడా ఏడుపు వచ్చేసి బయటికే బిగ్గరగా ఏడ్చేస్తుంది. వెంటనే అక్షయ్ ఆమెని ఊరుకోపెడుతూ యశ్వంత్ దగ్గరికి వచ్చి, ప్లీజ్, మీరంటే తనకి చాలా ఇష్టం, ఎప్పుడు మీ గురించే చెప్తూ ఉంటుంది, కొంచెం మీరు మమ్మల్ని అర్థం చేసుకుంటే అని చెప్తూ ఉండగానే చాలా గట్టిగా 2 చేతులతో అక్షయ్ కాలర్ని పట్టుకొని నొక్కేస్తూ, ఎంత ధైర్యం ఉంటే నా చెల్లెల్ని మాయ చేసి నీ వైపు తిప్పుకుంటావు? చిన్నప్పటి నుంచి అది ఎప్పుడు నా ప్రేమతోనే పెరిగింది, అన్నీ నాతో షేర్ చేసుకునేది. కానీ ఒక్క నీ విషయం మాత్రం నాతో ఎప్పుడూ చెప్పలేదు. అది ఏం కావాలన్నా అల్లారు ముద్దుగా చూసుకొని కాళ్ళ దగ్గరికే అన్ని తెచ్చి పడేశాను. కానీ నువ్వు ఈరోజు పూర్తిగా నీ మాయలో పడేసుకున్నావు. చూస్తూ ఊరుకుంటానని మాత్రం అనుకోకండి. ఇక నుంచి మీ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఏం చేస్తానో చూద్దురు గాని ఈ యష్ అంటే ఏంటో చూపిస్తాను అంటూ కోపంగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతని మాటలు వినేసరికి అనసూయ, మేఘన, అక్షయ్తో పాటు అదంతా తలుపుచాటుగా ఉండి వింటున్న అక్షిత కూడా విని భయపడుతుంది. నాకు చాలా భయంగా ఉంది అక్షయ్. అన్నయ్య కోపం గురించి నాకు తెలుసు. తను ఏదైనా ఒకటి అనుకున్నాడు అంటే అది చేసే వరకు నిద్రపోడు. నన్ను మీరంతా ఏదో మాయ చేశారని అనుకుంటున్నాడు. అందుకే ఆ కోపంలో మిమ్మల్ని ఏదో ఒకటి చేస్తాడు. నాకు ఏం చేయాలో తెలియట్లేదు. అంతా నా వల్లే అంటూ తల కొట్టుకుంటూ అక్కడే కూర్చుని పోతుంటే ఒక పక్క అనసూయ, ఇంకో పక్క అక్షయ్ ఆమెని ఊరుకోబెడుతూ ఉంటారు. కాసేపటి వరకు అలా ఏడ్చాక, చాలమ్మా, ఇంకేడవకు, ఏం జరిగినా మనందరం కలిసే ఫేస్ చేద్దాం. అంతేగాని నువ్వు ఒక్కదానివి ఒంటరివి అని మాత్రం ఎప్పుడూ ఫీల్ అవ్వకు. నీకు తోడుగా మేమంతా అన్ని విషయాల్లో ఉంటాం కదా. ఇప్పుడు మనం ఒక కుటుంబం అని అక్షిత అని పిలవగానే పక్కనే ఉన్న అక్షిత అమ్మా అంటూ వస్తుంది. వదినని లోపలికి తీసుకెళ్ళమ్మా అంటూ చెప్తారు అనసూయ. అక్షిత మేఘనాని వేరే రూంలోకి తీసుకుని వెళ్ళిపోతే హాల్లో కాసేపటి వరకు అనసూయ
అక్షయ్ కూర్చొని ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండిపోతారు. అతను ఏం చేస్తాడమ్మా? అరే! అతను ప్రాణంగా చెల్లిని ప్రేమిస్తున్నాను అని చెప్పినా కూడా విననివాడు, అంత మొండివాడు ఏ అన్న అవుతాడు? కనీసం చెల్లెలి మనసులో ఏముందో తెలుసుకోకుండా ఎవరికో నచ్చని వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయడానికి కూడా సిద్ధపడ్డాడు. అంటేనే అతని మనస్తత్వం ఏంటో అర్థమవుతోంది. అతని మాట చెల్లాలి అన్న పంతం తప్ప నాకు అతనిలో ఇంకేం కనిపించట్లేదు. అలాంటి అతని మాటలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా మనకి లేదమ్మా. మేఘన నన్ను నమ్మి, ప్రేమించి నా కోసం వచ్చేసింది. తనని బాధ పెట్టకుండా జీవితాంతం చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉంది. తొందరలోనే చెల్లి పెళ్లి ఉందమ్మా. అది అయిపోతే మనం మళ్ళీ ఫ్రీ అయిపోవచ్చు. ఈ కొన్ని రోజులు మాత్రం మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో నువ్వు ఒక్కదానివే ఉంటావు. కొంచెం జాగ్రత్త అని చెప్తాడు. అనసూయ గారికి కూడా కొడుకు చెప్తున్న మాటలు నిజమే అనిపిస్తాయి. తల్లిదండ్రులు కాకపోయినా అన్నయ్యగా చెల్లెల్ని అర్థం చేసుకుంటాడు. తర్వాత ఏం చేయాలో చెప్తాడు అనే అసలు ఆవిడ యష్కి కాల్ చేసి పిలిపించింది. కానీ అతను ఇంత మొండిగా, కోపంగా మాటలు అని వెళ్తాడని ఆవిడ కూడా ఊహించలేదు. అందుకే అక్షయ్ మాటలకి అలాగే అంటారు. ఆ రోజు అలా గడిచిపోతుంది. పెళ్ళయింది అన్న మాటే గాని ఎవరి మనసులో కూడా సంతోషం అనేదే లేదు. విచారంగానే ఇంకో 2 రోజులు గడిచిపోతే పెళ్లికి కేవలం వారం రోజులు ఉండడంతో వరుసగా పెళ్లి పనులన్నీ మొదలైపోతాయి. ఇక్కడ జరిగిన విషయాలన్నీ అక్షిత ఎప్పటికప్పుడు శ్రీధర్కి ఫోన్ చేసి చెప్తూ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో కూడా ఆ విషయం తెలుస్తుంది. కానీ అది వాళ్ళ అన్నయ్య విషయం. అలాగే అమ్మాయి కూడా ఇష్టపడే వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా ఏమీ అభ్యంతరం చెప్పరు. అలాగే సొంత చెల్లెలు అక్షితకి ఇంట్లో పెళ్లి ఉంది కాబట్టి అక్షయ్ అలాగే మేఘన కూడా దూరంగానే ఉండిపోతారు. పెళ్లి కావాల్సిన అమ్మాయి ఇంట్లో ఉంది. అలాగే పెళ్లి పనులు కూడా జరుగుతున్నాయని అనసూయ గారు కూడా వాళ్ళిద్దరికీ శోభనం ఏర్పాటు చేయాలి అని ఆలోచన పెట్టుకోకుండా భయంతోనే రోజులు గడిపేస్తూ ఉంటారు. అలా చూస్తుండగానే పెళ్లి రోజు రానే వచ్చేస్తుంది. ముందు నుంచి అనుకున్నదే కాబట్టి పెళ్లి మండపం గ్రాండ్గా బుక్ చేసి అన్నీ అరేంజ్ చేస్తారు. అక్షయ్ వాళ్ళు ఆడపెళ్లి వారిగా ఎక్కడ ఏది మర్యాదల్లో తగ్గకుండా శ్రీధర్ వాళ్ళ కుటుంబాన్ని చాలా మర్యాదపూర్వకంగా ఆహ్వానిస్తారు లోపలికి. పెళ్లికి 4 రోజుల ముందు నుంచి శ్రీధర్తో ఒకసారి మాట్లాడాలి అనిపిస్తూ ఉంటుంది అక్షితకి. కానీ పెళ్లి పనుల్లో అతను చాలా బిజీ అయిపోతాడు. ఫోన్ చేసినా కూడా 2 మాటలు మాట్లాడి పెట్టేస్తుంటే కళ్యాణ మండపంలోకి వచ్చాక ఎందుకో శ్రీధర్తో మాట్లాడి యశ్వంత్ గురించి చెప్పాలి అనుకుంటుంది అక్షిత. అందుకే అతని దగ్గరికి వెళ్తుంటే అనసూయ మాత్రం ఆమె చెయ్యి పట్టుకుని ఆపేస్తుంది. తప్పురా, ఇప్పుడు నువ్వు పెళ్లి కూతురివి. కాసేపట్లో మీకెలాగా పెళ్లి జరుగుతుంది కదా. ఆ తర్వాత మీ ఇద్దరు ఎప్పుడూ ఒకే దగ్గర ఉంటారు. ఇప్పుడు కానీ నువ్వు ఇలా వెళ్తే ఎవరైనా చూస్తే అస్సలు బాగోదు. నా మాట విను అంటూ ఆపేస్తారు. దానితో అక్షిత కూడా ఆగిపోతుంది. మేఘన మాత్రం ఆడపడుచు పెళ్లి చేస్తున్నందుకు చాలా సంతోషపడుతుంది. తొందరగానే అక్షిత మేఘన మధ్య కూడా స్నేహం కుదరడంతో ఇద్దరూ చాలా దగ్గరైపోయి బెస్ట్ ఫ్రెండ్స్ లా సంతోషంగా ఉంటారు. ఇద్దరూ చాలా అందంగా తయారయ్యి ముస్తాబు అవుతారు. అనసూయ కూడా వాళ్ళిద్దరిని అలా చూసి చాలా సంతోషపడతారు. మేఘన ప్రేమించి పెళ్లి చేసుకున్నా కూడా వాళ్ళతో తొందరగానే కలిసిపోయినందుకు అందరూ చాలా సంతోషపడతారు. ఇంతకు ముందు అయితే కొడుకు ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి కాళ్ళు కడిగి కన్యాదానం చేసే పని వాళ్ళ చుట్టాలలోనే వేరే వాళ్ళకి అప్పగించాలి అనుకుంటుంది అనసూయ. కానీ ఇప్పుడు కొడుక్కి అనుకోకుండా పెళ్లి అయిపోవడంతో తన సొంత అన్నయ్య వదిన ఉండగా వేరే వాళ్ళకి ఆ అవకాశం ఎందుకు ఇవ్వడం అని ఆవిడే స్వయంగా కొడుకు కోడల్ని పిలిచి కాళ్ళు కడిగి కన్యాదానం చేసే పని కూడా మీరే చేయండి అని చెప్తుంది. దానితో మేఘన అక్షయ్ కూడా చాలా సంతోషంగా ఒప్పుకుంటారు. ఏమైంది మేఘ, ఎందుకు అంత డల్గా ఉన్నావు అంటూ అప్పటి వరకు వాళ్ళతో కలిసి సంతోషంగా నవ్వుతూ తిరిగిన మేఘన చీర మార్చుకోవడానికి అని పక్కకు వచ్చి విచారంగా కూర్చోవడం చూసి అడుగుతాడు అక్షయ్.
నీకు తెలీదు అక్షయ్. అన్నయ్య గురించి నాకు బాగా తెలుసు. ఇంత కామ్‌గా ఉన్నాడు అంటే ఏదో జరుగుతోంది అని అర్థం. కానీ అది ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు అంటూ అక్షయ్‌నే భయం నిండిన కళ్ళతో చూస్తూ అంటుంది. అక్షిత పెళ్ళికి ఏం ఆటంకం లేకుండా జరిగిపోతే నాకంతే చాలు అక్షయ్. నా వల్ల ఇప్పుడు తన లైఫ్ స్పాయిల్ అవ్వటం కూడా, పెళ్లి ఆగిపోవడం నాకస్సలు ఇష్టం లేదు అని అంటుంది. చచ్చి! మీ అన్నయ్య కోపం అలా ఉంటుంది కానీ, ఆడపిల్ల పెళ్లి ఆపేసేంత మూర్ఖంగా ఉంటాడని నేను అస్సలనుకోను. అందులోని తనకి కూడా నువ్వు చెల్లెలుగా ఉన్నావు కదా! అందుకని నేను అలా చేస్తాడని అనుకోవట్లేదు. కానీ మనల్ని ఏదో చేస్తాడు. కానీ ఏం చేసినా మనం కలిసే ఫేస్ చేద్దాం అంటూ ఆమెని ఓదార్చి రెడీ అయ్యి రమ్మంటాడు. పంతులు గారు పెళ్లి కూతుర్ని కూడా తీసుకురండమ్మా అనగానే అక్షితని బుట్టలో పెట్టి పీటలపైకి తీసుకొస్తారు. ఒకవైపు మేఘన, ఇంకోవైపు అక్షయ్ ఉండగా వాళ్ళిద్దరి మధ్యలో కూర్చున్న అక్షితతో శ్రీధర్ కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు అక్షయ్ దంపతులు. బాబు, మాంగళ్యధారణ ముహూర్తం వచ్చేసింది, బాజా భజంత్రీలు వాయించండి అని పంతులు గారు చెప్పగానే కళ్యాణ మండపంలో ఉన్న వాళ్ళంతా కూడా ఆశీర్వదించడానికి అక్షింతలు పట్టుకుని సిద్ధంగా ఉంటారు. ఒక పక్క అనసూయ గారు కొడుకు పెళ్లి ఆవిడ చూడకుండానే జరిగిపోయినా కూడా కనీసం కూతురు పెళ్ళైనా కళ్ళతో చూస్తున్నందుకు చాలా సంతోషపడుతూ ఉంటారు. అక్షిత శ్రీధర్ సొంతం అవుతున్నందుకు చాలా సంతోషంతో తలదించుకొని ఆ మూమెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలాగే మేఘన, అక్షయ్ కూడా వాళ్ళ చేతుల మీదుగా చెల్లి పెళ్లి జరిపిస్తున్నందుకు చాలా సంతోషంగా నించుని పెళ్లిని చూస్తూ ఉంటారు. పంతులు గారు సూత్రాలు కూర్చిన పసుపు తాడుని జాగ్రత్తగా తీసుకుని శ్రీధర్కి అందిస్తారు. అందరూ అలా చూస్తూ ఉంటే సరిగ్గా అప్పుడే అక్కడికి ఫాస్ట్గా వచ్చిన కారులోంచి దిగి కళ్యాణ మండపం లోపలికి ఫాస్ట్గా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు యశ్వంత్. అందరూ పెళ్లి జరుగుతోంది అని సంతోషంలో ఉండగా పెద్ద పెద్ద అడుగులు వేస్తూ కోపంగా అక్కడికి వచ్చి ఎదురుగా కూర్చున్న శ్రీధర్, అక్షితల వైపే తీక్షణంగా చూస్తూ ఉంటాడు యశ్వంత్. అందరికన్నా ముందుగా అతను చూసింది మేఘనానే. భయంతో అన్నయ్య అంటుంది చాలా మెల్లిగా. ఆమె అన్నమాట ఆ బాజా భజంత్రీల శబ్దాలలో కూడా అక్షయ్కి వినిపించి ఏంటి అన్నట్టు మేఘన వైపు చూసి ఆమె భయం కళ్ళల్లో కనిపిస్తుంటే ఆమె చూస్తున్న వైపే చూస్తాడు. అక్కడ ఎదురుగా ఎర్రని కళ్ళతో చాలా కోపంగా నిల్చుని అక్షితనే చూస్తున్న యశ్వంత్ కనిపిస్తాడు. పెళ్లికి ఆఖరి నిమిషంలో తాళి కట్టే వేళలో వచ్చి అలా చూస్తుంటే ఏమైనా కోపంతో చేస్తాడేమో అని ఈసారి అతనిలో కూడా భయం కలుగుతుంది. ఆ కంగారులోనే తన తల్లి అనసూయ ఎక్కడ ఉందా అని వెతుకుతాడు. మండపానికి ఎడంవైపే కాస్త దూరంలో కూర్చుని కళ్ళ నిండా నీళ్లతో కూతురికి జరగబోయే పెళ్లిని చూస్తూ ఉంటారు ఆవిడ. బాబు, ముహూర్తానికి టైం అవుతోంది, 3 ముళ్ళు వెయ్యు అంటూ పంతులు గారు చెప్పడంతో మేఘన, అక్షయ్ కూడా యశ్వంత్ మీద ఉన్న చూపుని తిరిగి మళ్ళీ శ్రీధర్ వైపు నిలుపుతారు. సరిగ్గా అప్పుడే ఉన్న ప్లేస్ నుంచే అస్సలు కదలకుండా యశ్వంత్ జస్ట్ ఒక చిటిక వేస్తాడు. ఆ చిటిక శబ్దం మిగతా ఎవరికీ వినిపించకపోయినా శ్రీధర్కి మాత్రమే వినిపిస్తుంది. వెంటనే అటువైపు చూసి కళ్ళతోనే యశ్వంత్ ఏదో చెప్పడంతో తల ఊపుతూ ఆ తాళిని మళ్ళీ తిరిగి అక్కడే పెట్టేసి లేచి నిల్చుంటాడు. పెళ్లి కూతురి మెడలో తాళి కట్టాల్సిన పెళ్లి కొడుకు అలా తాళిబొట్టుని పక్కకు పెట్టేసి లేచి నిల్చుని పోవడంతో ఒక్కసారిగా అందరూ నిశ్శబ్దంగా అయిపోయి చూస్తూ ఉంటారు. బాజా భజంత్రీలు కూడా ఏమైందో అన్నట్టు ఆగిపోతే అందరి కళ్ళు శ్రీధర్ పైనే నిలుస్తాయి. శ్రీధర్, ఏమైంది అంటూ వాళ్ళ అమ్మా నాన్న ముందుకు వచ్చి అడుగుతుంటే నేను అక్షితని పెళ్లి చేసుకోలేనమ్మా అంటూ అక్షిత వైపు, యశ్వంత్ వైపు చూస్తూ ఉంటాడు శ్రీధర్. అప్పటికి 4 రోజుల నుంచి శ్రీధర్ తనతో మాట్లాడకపోవడం, పెళ్లిలో కూడా సరిగ్గా ఆమె వైపు చూడకపోవడంతో మనసులో ఎక్కడో ఏదో అనుమానం గానే ఉంటుంది అక్షితకి.
ఎందుకంటే 3 ఏళ్ల నుంచి తనని ప్రేమిస్తున్నాను అంటూ వెంటపడి మరీ ప్రేమించి, ఆమె ప్రేమని సాధించుకొని, ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నాక పెళ్లి చేసుకుంటున్నారు ఇద్దరు. ఆమె అంటే అతనికి చాలా ఇష్టమని ఆమెకి కూడా తెలుసు. అలాంటిది గత 3, 4 రోజుల నుంచి కనీసం ఒక మాట కూడా అతను మాట్లాడలేదు. కావాలనే ఆమెని అవాయిడ్ చేస్తున్నట్టు కూడా ఆమెకి తెలుస్తూనే ఉంటుంది. కానీ అదంతా పెళ్లి వల్ల ఉన్న బిజీ వల్ల అయుంటుంది అని వేరే ఇంకేమీ ఆలోచించలేకపోయింది అక్షిత. కానీ ఇప్పుడు పెళ్లిపీటల మీద తాళికట్టే ఒక్క సెకండ్ ముందు అతను అలా చెప్తుంటే ఆమె గుండె బద్దలవుతూ ఉంటుంది. ఎదురుగా నిల్చున్న యశ్వంత్‌ని ఆమె ఇంకా చూడనే లేదు. అందుకే శ్రీధర్ వైపే కళ్ళనిండా నీళ్లతో ఏమైంది అన్నట్టు చూస్తుంటే, అల్లుడు గారు ఏమైంది? ఎందుకిలా అంటున్నారు? అంటూ ఒక పక్క నుంచి అనసూయ, ఇంకో పక్క నుంచి మేఘన, అక్షయ్ కూడా వచ్చి శ్రీధర్‌నే అడుగుతారు. ఏమైందో అని మీరడుగుతున్నారా? మీకు తెలీదా అసలు ఏం జరిగిందో? ఒక గొప్పింటి అమ్మాయిని మోసం చేసి ఇంటి కోడలుగా తెచ్చుకున్నారు. అది కూడా కేవలం వాళ్ళ ఆస్తి కోసం, అంతస్తు కోసం. వాళ్ళ పరువు గురించి కొంచెం కూడా ఆలోచించకుండా కేవలం మీ స్వార్థం కోసం మాత్రమే చూసుకున్నారు. అలాంటి మీలాంటి వాళ్ళ సంబంధం కలుపుకోవడం, మీ అమ్మాయిని చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. అక్షతను చూసి నేను ప్రేమించిన మాట నిజమే అయినా కూడా తను కూడా ఇలా చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు. అందుకే నేను తనని పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదు అంటూ వాళ్ళ అమ్మా నాన్న అడుగుతున్నా కూడా ఇంకే సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి ఫాస్ట్‌గా వెళ్ళిపోతాడు శ్రీధర్. అప్పుడు చూస్తుంది అక్షిత అక్కడ యశ్వంత్ ఉండటం. తననే కోపంగా చూస్తూ ఉండి నవ్వటం. అదంతా అవడానికి కారణం అక్కడ నిల్చుని చిన్నగా నవ్వుతూ చేతులు కట్టుకొని చూస్తున్న యశ్వంత్‌నే అని అనసూయ, అక్షిత, మేఘన, అక్షయ్ అందరికీ క్షణాల్లో అర్థమైపోతుంది. చాలా ఏళ్ల నుంచి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని యశ్వంత్ చెప్పిన మాటలతో పెళ్లిపేటల మీదే వదిలేసి వెళ్ళిపోతున్న శ్రీధర్‌ని చూస్తుంటే ఏమనాలో కూడా వాళ్ళకి అర్థం కాదు. అనసూయ గారు గట్టిగా ఏడుస్తుంటే మేఘన కోపంగా యశ్వంత్‌ని చూసి మౌనంగా ఏడుస్తూ ఉంటుంది. కానీ అక్షిత ఆమెకి కనీసం కంటి నుంచి ఒక చుక్క కన్నీరు కూడా రాదు. మమ్మల్ని క్షమించండి. మా అబ్బాయి మనసులో ఏముందో తెలుసుకోకుండా ఇక్కడి వరకు వచ్చాము. లేదంటే పెళ్లి పీటల వరకు వచ్చి అమ్మాయి పెళ్లి ఆగిపోతుంది అంటే ఎంత బాధగా ఉంటుందో మాకు కూడా తెలుసు అంటూ క్షమించమని అడిగి శ్రీధర్ వెనకే వాళ్ళ అమ్మా నాన్న కూడా వెళ్ళిపోతే వచ్చిన చుట్టాలంతా కూడా జరిగిందాన్ని వాళ్ళ ఊహల్లో కథల్లా మలుచుకొని ఒక్కొక్క కథలా చెప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళంతా మేఘన, అక్షయ్‌ల వల్లే ఈరోజు అక్షిత పెళ్లి ఆగిపోయిందని అనుకుంటూ వెళ్ళడం అనసూయ గారి చెవుల్లో కూడా పడుతుంది. అలా అందరూ వెళ్ళిపోవడంతో ఇంక కళ్యాణ మండపంలో పీటలపైన కూర్చున్న అక్షిత, ఆమె చుట్టూ నిల్చున్న అక్షయ్, మేఘన, అనసూయ, అలాగే స్టేజ్‌కి కింద నిల్చుని వాళ్ళని సూటిగా చూస్తూ చిన్నగా నవ్వుతున్న యశ్వంత్ మాత్రమే ఉంటారు. అప్పటి వరకు అన్నయ్య మీద ప్రేమ, భయం మాత్రమే ఉండే మేఘనకి ఇప్పుడు పట్టరానంత కోపం వస్తుంది. తన సొంత ఆడపడుచు, పైగా ఏ తప్పు చేయని ఒక ఆడపిల్ల పెళ్లి పీటలపైన తన అన్నయ్య ఆపుతాడని ఆమె కలలో కూడా ఊహించలేదు. అందుకే ఇప్పుడు భయం అంతా పక్కన పెట్టేసి కోపంతో కిందకి వచ్చి వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి కాలర్ పట్టుకొని ముందుకి వెనక్కి ఊపేస్తూ, నీకేమైనా పిచ్చి పట్టిందా అన్నయ్య? ఎందుకురా ఇలా చేశావు? అని ఏడుస్తూనే అడుగుతూ ఉంటుంది. కానీ యష్ నుంచి ఎలాంటి ఆన్సర్ రాదు. అన్నయ్య, అక్షిత ఎంత మంచిదో తెలుసా? నిన్ను ప్రేమించి అక్షయ్‌ని పెళ్లి చేసుకుంటే తనేం పాపం చేసిందిరా? ఎందుకురా తనకి ఇలాంటి శిక్ష వేశావు? పీటలపైన తన పెళ్లి ఆగిపోతే తన జీవితం ఏమైపోవాలి? నీకు కొంచెం కూడా మానవత్వం అనేదే లేదా? నీ కోపం నిన్ను అన్నీ మర్చిపోయేలా చేసేసిందా? అమ్మా నాన్నకి అసలు నా పెళ్లి విషయం చెప్పావా లేదా? ఇప్పటి వరకు నాతో వాళ్ళు ఒక్కసారి కూడా మాట్లాడలేదు. చెప్పు, నిజం చెప్పరా? ఏం చేసావురా నువ్వు? అంటూ గట్టిగా అరుస్తూ ఊపేస్తుంటే
అక్షయ్ వచ్చి మేఘనని పట్టుకుని వెనక్కి లాగుతూ, మీకు కూడా ఒక చెల్లి ఉంది కదా సార్. మేఘన చిన్నప్పటి నుంచి తనని ప్రేమగా పెంచారు. ఒక ఆడపిల్ల జీవితాన్ని ఇలా చేయడానికి మీకు సిగ్గుగా అనిపించట్లేదా? తను ప్రేమించి ఇష్టంగానే నన్ను పెళ్లి చేసుకుంది. మీరు ఒప్పుకుంటారన్న నమ్మకం లేక నాతో వచ్చిందే కానీ మీ పైన ప్రేమ లేక కాదు. ఇప్పటికైనా అర్థం చేసుకోవాల్సింది పోయి నా చెల్లెలి పెళ్లి ఆగిపోయేలా చేశారు. మీరేం మనిషి అని అసహ్యంగా చూస్తూ కోపంతో అడగగానే, షటప్, జస్ట్ షటప్, నీకు మాట్లాడే రైట్ కూడా లేదు. నువ్వు నువ్వు చెల్లి అన్నయ్య బంధం గురించి మాట్లాడుతున్నావా? నీ చెల్లి పెళ్లి ఆగిపోయిందని ఇప్పుడు నోరు తెరిచి అరుస్తున్నావు కానీ మరి నా చెల్లి పెళ్లి నేననుకున్న వాడితో జరగకుండా నీలాంటి వాడితో జరిగినందుకు నేనెంత బాధపడాలి? అయినా మీలాంటి మోసగాళ్లకు ఇలాంటివి ఒక లెక్క కానే కాదు. ఏదో పరువు ఉంది అన్నట్టు ఎందుకంతలా బాధపడిపోతున్నారు? ఈ సంబంధం కాకపోతే ఇంకొకటి, వేరే ఇంకెవడో డబ్బున్న వాడిని వెతుక్కుంటారు కదా. నాకు తెలుసు. అయినా కూడా మిమ్మల్ని నేనంత ఈజీగా వదిలేస్తాను అనుకోకండి. ఇది కేవలం ఆరంభం మాత్రమే. నా చెల్లిని నా దగ్గరికి పంపించేంత వరకు మిమ్మల్ని ఎవ్వరినీ ప్రశాంతంగా ఉండనివ్వను. అలా అని మిమ్మల్ని టచ్ చేస్తాను అని కూడా అనుకోకు. నా చేతి చిటికిన వేలు కూడా మీ ఎవ్వరి మీద పడదు. అయినా కూడా మీరంతా నాశనం అయ్యేలా చేయకపోతే నా పేరు యశ్వంత్‌నే కాదు అని కోపంగా చెప్పి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దానితో వాళ్ళంతా ఏడుస్తూ అక్కడే బొమ్మల్లా ఉండిపోతారు. అక్షిత చాలా సేపటి వరకు పెళ్లిపీటల మీదే ఉండి చివరగా ఏదో నిర్ణయం తీసుకుని కళ్ళనీళ్లు తుడుచుకుని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంటే వెనకే కంగారుగా అనసూయ కూడా పరిగెత్తుకుంటూ వెళ్తారు. అమ్మా అక్షిత అంటూ వెనకే పరిగెత్తినట్టే వెళ్తుంటే, అమ్మా, నేను నీ కూతుర్ని. పిరికిదానిలాగా ఆత్మహత్య చేసుకుంటానని అనుకోకమ్మా. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటూ చీర మార్చుకుని వస్తుంది. దానితో బాధగానే ఉన్న నలుగురు కూడా అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు. నన్ను క్షమించు అక్షయ్. ఇదంతా నా వల్లే జరిగింది. నేను తీసుకున్న తొందరపాటు నిర్ణయం వల్లే ఇదంతా జరిగింది అంటూ ఇంటికి రాగానే తల కొట్టుకుంటూ ఏడుస్తూ ఉండిపోతుంది మేఘన. అక్షయ్కి కూడా ఈసారి ఏం మాట్లాడాలో అర్థం కాదు. మేఘనని పెళ్లి చేసుకున్నందుకు తనని ఏమైనా టార్గెట్ చేస్తాడేమో అనుకుంటాడు అక్షయ్. కానీ చెల్లి పెళ్లి ఇలా ఆపుతాడని అస్సలు ఊహించలేదు. వాళ్ళెవరికీ తెలియని విషయం, అతనికి మాత్రమే తెలిసిన విషయం ఏంటంటే 3 రోజుల క్రితమే తనని జాబ్లోంచి తీసేశారు అన్న మెయిల్ కూడా వస్తుంది. జాయిన్ అయ్యి 1 ఇయర్ కూడా అవ్వకముందే ఏ కంప్లైంట్స్ లేకుండా తనని జాబ్లోంచి తీసేయడం మొదట ఆశ్చర్యపోయినా తర్వాత అదంతా యశ్వంత్ పని అని తెలుసుకుని మౌనంగా ఉండిపోతాడు అక్షయ్. కానీ ఆ సమయంలో చెల్లి పెళ్లి జరుగుతున్నప్పుడు ఇంట్లో వాళ్ళకి ఆ విషయం చెప్పి కంగారు పెట్టడం ఇష్టం లేక మౌనంగా ఉండిపోతాడు. కానీ ఇప్పుడు ఆఖరికి చెల్లెల పెళ్లి కూడా ఆగిపోయింది. అతని మనసులో యశ్వంత్ పైన చాలా కోపంగా ఉంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. తను తీసుకున్న తొందరపాటు నిర్ణయం వల్లే తన చెల్లి జీవితం నాశనమైందా అని అతని మనసుని తుడిచేస్తూ ఉంటుంది. అలా ఆ బాధలోనే ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండానే ఇంకో 2 రోజులు గడిచిపోతాయి. అందరూ కలిసి హాల్లోనే కూర్చుంటారు. అనసూయ కొడుకు వైపు చూసి, నాన్నా, జరిగిందేదో జరిగిపోయింది. నువ్విక నుంచి ఆఫీస్కి వెళ్ళాలి కదా. నువ్వు పెట్టిన లీవ్స్ కూడా అయిపోయి ఉంటాయి. వెళ్ళిరా. ఇవన్నీ మనసులో పెట్టుకోకు. ఏం జరగాలో అంతా ఆ పైవాడు ముందే రాసిపెట్టి ఉంటాడు అంటారు చాలా మెల్లిగా. అవును అక్షయ్, నేను మా అమ్మా నాన్నతో ఈ విషయం గురించి మాట్లాడొస్తాను. అసలు ఏమైందో నాకు కూడా తెలియాలి కదా. నువ్వు ఈరోజు ఆఫీస్కి వెళ్ళిరా ప్లీజ్. ఇప్పుడు పనులు కూడా అన్నీ అయిపోయాయి కదా అంటుంది మేఘన. వాళ్ళిద్దరూ అంతలా చెప్పినా కూడా అక్షయ్ ఏమీ మాట్లాడకుండా తలదించుకొని మౌనంగా ఉండిపోవడంతో అదంతా చూస్తున్న అక్షితకి ఏదో అనుమానంగా అనిపిస్తుంది. అన్నయ్య, ఏమైందిరా, నిజం చెప్పు అంటూ అడగగానే
అనసూయ, మేఘన ఆశ్చర్యంగా అక్షితని, మళ్ళీ వెంటనే అక్షయ్‌ని చూస్తారు. నా జాబ్ పోయి 10 డేస్ అయింది. పెళ్ళికి 5 డేస్ ఉందనగా నన్ను జాబ్‌లోంచి తీసేస్తున్నట్టు డిక్లేర్ చేసి మెయిల్ పంపించారు అని చాలా మెల్లిగా, బాధగా చెప్తాడు అక్షయ్. ఏంట్రా నువ్వనేది? జాబ్ పోవడం ఏంటి? అంటూ చాలా కంగారుగా అడుగుతారు అనసూయ. మేఘన కూడా, నువ్వు జాయిన్ అయ్యి 1 ఇయర్‌ని కూడా అవ్వలేదు కదా అక్షయ్! అప్పుడే తీసేయడం ఏంటి? అని అడిగితే, నా మీద ఎటువంటి కంప్లెయింట్స్ లేవు మేఘ. అయినా కూడా నేను లీవ్‌లో ఉన్నప్పుడు నాకు చెప్పకుండానే ఫైర్ చేసేశారు. అసలు అలా చేసే రైట్స్ కూడా ఎవ్వరికీ లేవు. అయినా కూడా ఏవేవో రీజన్స్ చెప్పి తీసేశారు. కనుక్కుంటే అది కూడా మీ అన్నయ్య వల్లే అని తెలిసింది. అందుకే సైలెంట్‌గా ఉండిపోయాను. ఈ విషయం నాకు పెళ్ళికి 5 డేస్ ఉంది అనగా తెలిసింది. అప్పటికి మనందరం సంతోషంగా ఉన్నాము. అందుకే మిమ్మల్ని బాధపెట్టి చెప్పడం ఇష్టం లేక ఎవరికీ చెప్పలేదు అంటాడు అక్షయ్. దిస్ ఈజ్ టూ మచ్. మా అన్నయ్యకి పిచ్చి పట్టింది. వాడేం చేస్తున్నాడో వాడికి కూడా తెలియట్లేదు. నేనొకసారి మా ఇంటికి వెళ్ళి అమ్మ వాళ్ళతో మాట్లాడొస్తాను. కోపంగా అరుస్తూ అంటుంది మేఘన. కానీ అనసూయ గారు మాత్రం ఆమెని ఆపేస్తూ, వద్దమ్మా. ఈ సమయంలో మీ అమ్మానాన్న కూడా కోపంగా ఉండొచ్చు. ఒక 2 రోజులు పోనివ్వు. నీ మనసులో బాధ కూడా కొంచెం తగ్గిన తర్వాత వెళ్ళి ప్రశాంతంగా మాట్లాడదాం. నీతో పాటు నేను, అక్షయ్ కూడా వస్తాము. మీ ఇద్దరూ పెళ్లి చేసుకుని వచ్చి నా ముందు నిలబడితే నేను మిమ్మల్ని అక్కడికే తిన్నగా తీసుకెళ్లాల్సింది. అలా చేయకుండా నేను తప్పు చేశాను అంటూ బాధపడుతూ తన రూంలోకి వెళ్ళిపోతారు అనసూయ. నా వల్లే ఇలా జరుగుతోంది అంటూ ఏడుస్తూ మేఘన వెళ్ళగానే తనని ఓదారుస్తూ వెనకే అక్షయ్ కూడా వెళ్ళిపోతాడు. ఇంకా అక్కడికి హాల్లో మిగిలింది కేవలం అక్షిత మాత్రమే. వాళ్ళంతా యశ్వంత్ మీద కోపంగా ఉన్నారు. పెళ్లి అతని వల్ల ఆగిపోయింది అనుకుంటున్నారు కానీ ఒక్క అక్షితకి మాత్రమే తెలుసు పెళ్లి యశ్వంత్ ఆపాలి అనుకున్నా కూడా ఆపింది మాత్రం శ్రీధర్ మాత్రమే అని. పెళ్లి ఆగిపోయినందుకు వాళ్ళంతా బాధగా ఉన్నా అక్షితకు మాత్రం ఆ బాధ కొంచెం కూడా లేదు. కారణం, అన్నేళ్లు ప్రాణంగా ప్రేమించాను అని చెప్పి వెనకే తిరిగినవాడు కేవలం ఎవరో పరాయి వ్యక్తి తన గురించి, తన కుటుంబం గురించి ఒక్క మాట చెప్పగానే అలా పెళ్లి పీటల మీదే చివరి క్షణంలో వదిలేసి వెళ్ళిపోతే జీవితాంతం తోడుగా ఉంటాడని ఆమె ఎలా నమ్మగలదు? ప్రేమించాను అనగానే నమ్మింది. అందుకే ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి సంబంధం కూడా మాట్లాడించింది. కానీ శ్రీధర్ విషయంలో తను తొందరపడిందని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. యశ్వంత్ వల్ల అని కాకపోయినా ఆ దేవుడు తనకి శ్రీధర్తో పెళ్లి ఆగిపోయేలా చేసి మంచి పని చేశాడని అనిపిస్తోంది అక్షితకి. అందుకే ఆ విషయం గురించి పెద్దగా బాధపడకుండా యశ్వంత్ విషయంలో మాత్రం ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అందరూ అలా ఇంట్లో ఉండగానే బయట నుంచి ఎవరో డోర్ కొడతారు. అక్షిత వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే ఇద్దరు ముగ్గురు ఆఫీసర్స్ కొన్ని పేపర్స్ని ఆమె చేతుల్లో పెట్టి, మీ ఇంటిని జప్తు చేస్తున్నాం మేడం. మీరు ఇంకొక నెల రోజుల్లో మనీ కట్టకపోతే మీ ఇల్లు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. మిగతావన్నీ నోటీసెస్లో ఉన్నాయి, ఒకసారి చూసుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దానితో అక్షితకి ఇంకాస్త కంగారుగా అనిపిస్తుంది. లోపలికి వచ్చి ఆ పేపర్స్ అన్నీ ఓపెన్ చేసి చూస్తుంది. అందులో ఇల్లు చనిపోయిన వాళ్ళ నాన్న పేరు మీద కాకుండా వేరే ఎవరి పేరు మీదో ఉండడం, వాళ్ళకి వాళ్ళ నాన్న అప్పు తీసుకుని ఇల్లు రాసినట్టుగా ఉండడంతో ఆశ్చర్యపోతుంది. అదంతా కూడా ఖచ్చితంగా యశ్వంత్ పనేనని ఆమెకి అర్థమవుతుంది. మీలో ఎవరిని అస్సలు టచ్ చేయను, కానీ రోడ్డు మీదకి వచ్చేలా చేస్తాను అన్న యశ్వంత్ మాటలు మళ్ళీ మళ్ళీ ఆమెకే గుర్తొస్తూ ఉంటే ఏం చేయాలో అర్థం కాక గుండెల్లో అలజడిగా ఉంటుంది అక్షితకి. ఇప్పుడు కానీ ఈ విషయం అనసూయ గారికి తెలిస్తే వాళ్ళ నాన్నగారి గుర్తుగా మిగిలిన ఈ ఇల్లు కూడా వారి నుంచి చేజారిపోతుంది అని
ఆవిడ భయపడిపోతుందని అక్షితకి అర్థమవుతుంది. అందుకే ముందు ఆ పేపర్స్‌ని దాచేసి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఎంత ఆలోచించినా ఆ యశ్వంత్‌ని ఎలా ఆపాలో ఆమెకి అర్థం కాదు. సొంత చెల్లి ఇష్టంగా పెళ్లి చేసుకున్నా కూడా అతనిలో ఉండే మూర్ఖత్వం, మొండితనం, పట్టుదల, కోపం మాత్రమే ఇలా చేసేలా చేస్తున్నాయని ఆమెకి అర్థమవుతుంది. తన పెళ్లి ఆగిపోయింది. ఇంటికి సోర్స్ అయిన తన అన్నయ్య జాబ్ పోయింది. ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా పోతుంది. యశ్వంత్ అన్నట్టు కొన్ని రోజుల్లోనే వాళ్ళంతా రోడ్డు మీదకి వచ్చేస్తున్నారని ఆమెకి అర్థమవుతుంది. అందుకే తనే ఒక నిర్ణయం తీసుకుని ఇంట్లో ఎవరికీ చెప్పకుండా నెక్స్ట్ డే రెడీ అవుతుంది. పంజాబీ డ్రెస్ వేసుకుని చక్కగా రెడీ అయ్యి హ్యాండ్ బ్యాగ్‌తో బయటికి వచ్చిన అక్షితని ఆశ్చర్యంగా చూస్తారు ఇంట్లో వాళ్ళంతా. అమ్మా, నేను కాలేజీ వరకు వెళ్ళొస్తాను. ఈరోజు నా ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తున్నాయి కదా అనేసరికి, అవును కదా, నిజమేనమ్మా. ఆ విషయం నేను మర్చిపోయాను. అక్షయ్, చెల్లికి తోడుగా నువ్వు కూడా వెళ్ళిరా నాన్న అంటుంది అనసూయ. లేదమ్మా, నేను ఒక్కదాన్నే వెళ్ళొచ్చేస్తాను. జస్ట్ రిజల్ట్ కోసమే కదా, తొందరగానే వచ్చేస్తాను. అన్నయ్య ఈరోజు ఏదో ఇంటర్వ్యూ ఉంది అన్నాడు అంటూ అక్షయ్ వైపు చూసేసరికి అవునా అన్నట్టు చూస్తుంది అనసూయ. అవునమ్మా, ఇంటర్వ్యూ ఉంది. ఇక నుంచి నేను జాబ్ ట్రయల్స్ వేసుకోవాలి కదా, తప్పదు. అందుకే. కానీ నేను దాన్ని కాలేజీ దగ్గర డ్రాప్ చేసి వెళ్తానులే. అక్షు, నేను డ్రాప్ చేస్తాను అంటూ అక్షయ్ పిలుస్తున్నా కూడా వద్దన్నయ్యా, నువ్వు వెళ్ళిపో, నేను ఆటోలో వెళ్ళిపోతాలే అంటూ అక్కడి నుంచి ఫాస్ట్‌గా వెళ్ళిపోతుంది అక్షిత. ఇంకా అక్షయ్ కూడా ఇంటర్వ్యూ అంటూ వెళ్ళిపోతే ఇంకా ఇంట్లో అనసూయ, మేఘన మాత్రమే మిగులుతారు. డల్‌గా కూర్చున్న మేఘనని చూసి, ఏమైందమ్మా? ఎందుకు అంత డల్‌గా ఉన్నావు అని అడుగుతారు అనసూయ. ఏమో అత్తయ్య, నాకెందుకో నేనే తప్పు చేశాను. వీటన్నిటికీ కారణం నేనే అనిపిస్తోంది. అమ్మా, నాన్న, అన్నయ్య నన్ను అడగకుండానే పెళ్లి సంబంధం ఫిక్స్ చేయడంతో భయం వేసి అప్పటికప్పుడు ఏం చేయాలో తెలియక మీ అబ్బాయిని పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేశాను. అలా చేయకుండా ఉండాల్సింది కదా అంటూ మళ్ళీ ఏడుస్తుంటే ఆమెని దగ్గరికి తీసుకొని, నిజం చెప్పనా అమ్మా? ఈ కాలంలో చాలా మంది పిల్లలు ప్రేమిస్తున్నారు. కానీ అమ్మా నాన్న దగ్గరికి వచ్చేసరికి మాత్రం ప్రేమించిన వాడా అమ్మా నాన్న అంటే అమ్మా నాన్ననే ఎక్కువగా చూస్ చేసుకొని ఆ ప్రేమించిన అతన్ని మర్చిపోయి ఇష్టం లేని వాడితోనే పెళ్లి చేసుకుంటున్నారు. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల మీద ప్రేమగా ఉండడం మంచిదే. కానీ అలా అని ప్రేమించిన వాడిని మోసం చేయడం కూడా తప్పే కదా. నిజంగా తల్లిదండ్రుల మీద ప్రేమ ఉన్న ఆడపిల్లైతే అసలు ప్రేమించనే కూడదు. ఒకవేళ ప్రేమిస్తే ధైర్యంగా ఫేస్ చేయాలి. ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. వాళ్ళను ఒప్పించాలి. వాళ్ళు ఒప్పుకునే వరకు మీరంతా ఎదురు చూడాలి. కానీ ఇప్పుడు పిల్లలకి ఎవరికీ అంత ఓపిక ఉండడం లేదు. అందుకే ఇలా ఏదో ఒక తొందరపాటు పని చేయడమో, లేదంటే ప్రేమించిన వాడిని చివరికి వదిలేసి వేరే వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడమో చేస్తున్నారు. తల్లిదండ్రులుగా మేము ఏదైనా మీ మంచే కోరతాం తల్లి. అంతేగాని మీకు అపకారం చేయాలని అయితే అనుకోము కదా. అందుకే నాకు మీ అన్నయ్య కోపంలో ఒక బాధ్యత కనిపిస్తోంది. నిన్ను ఎంతగా ప్రేమించాడో అతని కళ్ళల్లో తెలుస్తోంది. నువ్వు చేసిన మోసాన్ని అతను తట్టుకోలేకపోతున్నాడు. నా మాట విని 4 రోజులు పోయాక మీ ఇంటికి వెళ్ళి అమ్మా నాన్నతో పాటు మీ అన్నయ్యను కూడా క్షమించమని అడుగమ్మా. అందరి కోపాలు తగ్గిపోతే అంతా నార్మల్ అయిపోతుంది. అప్పుడు తప్పు చేసిన ఫీలింగ్ కూడా నీకు ఉండనే ఉండదు. అక్షయ్‌ని పెళ్లి చేసుకోవడం నీ తప్పు అని నేననను. కానీ ఒకసారైనా మీ ఇద్దరిళ్లలో చెప్పకపోవడం, డైరెక్ట్‌గా మీ ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేసుకొని రావడం మాత్రం ముమ్మాటికి తప్పే. కానీ దానివల్ల మిగతావన్నీ జరిగాయి అని మాత్రం అనుకోకు. బాధపడకు. అంతా మంచి జరుగుతుంది అంటూ ఒక అత్తగారిగా కాకుండా స్నేహితురాలిగా, అమ్మగా ఆవిడ అలా చెప్తుంటే మేఘనాకి చాలా సంతోషంగా అనిపించి ఆవిడని గట్టిగా హత్తుకొని ఏడ్చేస్తుంది.
కాసేపటి తరువాత మళ్ళీ ఇద్దరు చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటూ వాళ్ళ పనుల్లో పడతారు. అక్షయ్ ఇంటర్వ్యూకి వెళ్తాడు. కానీ ఆల్రెడీ అతని డీటెయిల్స్ అన్ని కంపెనీస్‌కి అన్నిటికీ ఫార్వర్డ్ చేసి ఉంచుతాడు యశ్వంత్. దానితో ఎవరు కూడా అతన్ని జాబ్‌లోకి తీసుకోవడానికి ఇష్టపడరు. ఏదో ఒక రీజన్ చెప్పి ఇంటర్వ్యూ క్యాన్సిల్ అవుతుంటే జరుగుతున్నదేంటో కొద్ది కొద్దిగా అర్థమవుతూ ఉంటుంది అక్షయ్‌కి. అందుకే బాధతో మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తూ ఉంటాడు. ఇంకా అక్షిత కాలేజీకి వెళ్ళి రిజల్ట్ చూసుకుంటుంది. ఫస్ట్ క్లాస్‌లో పాస్ అవుతుంది అని తనకి ముందే తెలుసు కాబట్టి, రిజల్ట్ చూసుకొని పెద్దగా ఏమీ ఆశ్చర్యపడకుండా నార్మల్‌గా వెనక్కి వచ్చేస్తూ, తన మనసు వద్దని చెబుతున్నా కూడా ఏదో మొండి ధైర్యంతో అలాగే మేఘన వాళ్ళ ఇంటి వైపు వెళ్తుంది. వెళ్ళటం అయితే వెళ్తోంది కానీ అక్కడ ఎవరితో మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? అనేది మాత్రం ఆమెకి అస్సలు అర్థం కావట్లేదు. మనసంతా గజిబిజిగా, అలజడిగా ఉంటే గుండె వేగం కూడా ఆమెకి తెలియకుండానే క్షణ క్షణానికి పెరిగిపోతూ ఉంటుంది. మేడం, మీరు చెప్పిన అడ్రస్ వచ్చింది అంటూ ఆటో ఆయన ఆటో ఆపి పిలవడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆటో అతని వైపు అలాగే విండోలోంచి బయటికి చూసి కంగారు పడుతుంది. కారణం అది ఒక ఇల్లులా కాకుండా పెద్ద కోటలా కనిపిస్తుంది. 10 అడుగుల ఎత్తు ఉండే ప్రహరీ గోడతో ఫుల్ టైట్ సెక్యూరిటీతో పకడ్బందీగా కట్టుకున్నారు. అప్పటి వరకు తన వదిన మేఘన డబ్బున్న వాళ్ళ అమ్మాయి అని అనుకుంది కానీ వాళ్ళకి మరీ ఇంత ఆస్తిపాస్తులు పెద్ద ఇల్లులు ఉన్నాయని అక్షిత కూడా ఇప్పటి వరకు ఊహించనే లేదు. అప్పటి వరకు ఏదో మొండి ధైర్యంతో అక్కడి వరకు వచ్చింది కానీ ఎందుకో ఇప్పుడు ఆమె మనసు ముందుకు అడుగు వేయనని మొరాయిస్తూ ఉంటుంది. మేడం అంటూ ఆటో అతను మళ్ళీ పిలవడంతో ఆలోచనల నుంచి బయటకొచ్చి ఆటో దిగి అతనికి ముందు డబ్బులిచ్చి అక్కడి నుంచి పంపించేస్తుంది. లేదు అక్షు, నువ్వెలా అయినా లోపలికి వెళ్ళాలి. ఎలా అయినా ఆ యశ్వంత్‌తో మాట్లాడాలి. ఏదో ఒకటి తేల్చుకోవాలి. లేదంటే అతను ఆలోచించకుండా చేస్తున్న పిచ్చి పనుల వల్ల అటు అమ్మ, అన్నయ్య కాదు వాళ్ళ చెల్లి కూడా ఇబ్బంది పడుతోంది అని అతనికి తెలియాలి కదా! అని తనకి తానే చెప్పుకొని ముందుకు అడుగులు వేస్తుంది. గేట్ బయట సెక్యూరిటీ అతను అక్షితను చూసి ఎవరు కావాలి మేడం అంటూ అడుగుతాడు. యశ్వంత్ సార్ ఉన్నారా అని అడగగానే లేరు మేడం, ఆయన ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళిపోయారు. మీరు ఆఫీస్కి వెళ్ళి కలవండి అంటే ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మళ్ళీ వెనుతిరుగుతుంది అక్షిత. మళ్ళీ వెంటనే యశ్వంత్ లేకపోతే ఏమి, వాళ్ళ పేరెంట్స్ అయితే ఇంట్లో ఉంటారు కదా, జరిగింది వాళ్ళకి తెలియాలి కదా అంటూ ఆలోచన రావడంతో నేను వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ని, అంటే మీ మేఘనా మేడం ఫ్రెండ్ని, ఆంటీతో ఒకసారి మాట్లాడాలి అంటుంది మళ్ళీ అక్షిత. దానితో ఆ సెక్యూరిటీ అతను ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి పర్మిషన్ అడిగి తీసుకొని అక్షితని లోపలికి పంపిస్తాడు. గేట్ నుంచి ఇంట్లోకి వెళ్ళేసరికి సుమారు 200 అడుగుల దూరం ఉంటుంది. ఇంటి చుట్టూ ప్రహరీ గోడ ఉంటే లోపల అన్ని పూల మొక్కలతో గార్డెన్ చాలా నీట్‌గా, చాలా కలర్‌ఫుల్‌గా కనిపిస్తూ ఉంటుంది. ఇంకో పక్క కార్ పార్కింగ్ ప్లేస్ ఉంటే అందులో ఒక 4 బ్రాండెడ్ కార్లు ఉంటాయి. పనివాళ్ళంతా ఎక్కడ పడితే అక్కడే ఉండి వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నా కూడా అక్షిత వస్తూ ఉంటే ఎవరా అన్నట్టు ఆమెనే చూస్తూ ఉంటారు. మెయిన్ డోర్ దగ్గరికి రాగానే గట్టిగా ఒకసారి శ్వాస తీసుకుని వదిలి కాలింగ్ బెల్ నొక్కుతుంది అక్షిత. కొన్ని క్షణాలకి డోర్ ఓపెన్ అయితే అది ఓపెన్ చేసిన ఆవిడని చూసి మేఘన పోలికలు కనిపించడంతో ఆవిడే మేఘన వాళ్ళ అమ్మ అని అర్థమవుతుంది అక్షితకి. వెంటనే నమస్తే ఆంటీ అంటూ 2 చేతులు జోడించగానే అక్షిత ఎవరో తెలియని ఆవిడ నమస్తే అమ్మా, ఎవరు నువ్వు అని అడుగుతారు. యష్ వాళ్ళమ్మ శ్రావణి గారు. నేను మేఘన ఫ్రెండ్ని ఆంటీ, నా పేరు అక్షిత అనగానే ఆవిడ మొహం ఒక్కసారిగా బాధగా మారడం అక్షిత కూడా గమనిస్తుంది. అవునా, ఇంతకుముందు ఎప్పుడు చూడలేనట్టుందమ్మా, అందుకే గుర్తుపట్టలేదు. ఏ అనుకోకమ్మా, పేరేమన్నావు? అక్షిత కదా, రా అక్షిత, లోపలికి రా, కూర్చో అంటూ సోఫా చూపిస్తారు.
టెన్షన్‌గానే ఉన్నా చిన్నగా నవ్వుతూ వెళ్ళి, అక్షిత ఆవిడ చూపించిన సోఫాలో కూర్చుని అంత పెద్ద ఇంటిని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఆవిడ కూడా అక్షితకి కాస్త పక్కగా కూర్చొని, మేఘన ఇప్పుడు ఇక్కడ లేదమ్మా. ఇప్పుడు వేరే చోట ఉంటోంది అంటూ బాధగా తలదించుకుంటారు. ఆవిడ బాధ చూసి అక్షితకి కూడా ఏదోలా అనిపిస్తుంది. అది నాకు తెలుసా ఆంటీ. నేను అక్షయ్‌కి చెల్లిని. మేఘన ఇప్పుడు మా ఇంట్లోనే ఉంది. తను నాకు వదిన అనగానే కూర్చున్న ఆవిడ కాస్త చాలా కోపంగా చూస్తూ లేచి నిల్చునిపోతారు. అక్షిత కూడా భయంగా లేచి నిల్చుని చూస్తుంటే ఆవిడ ఏదో అనేలోపే ప్లీజ్ ఆంటీ నన్ను ఒకే ఒక్క నిమిషం మాట్లాడనివ్వండి. తర్వాత మీరేమన్నా వింటాను. ప్లీజ్ అనగానే పెదాలు బిగించి మొహం తిప్పేసుకుంటారు ఆవిడ. మేఘన వదిన మా ఇంటికి వచ్చినా కూడా సంతోషంగా అయితే లేదా ఆంటీ. ఎప్పుడూ మిమ్మల్ని, అంకుల్‌ని తలుచుకుంటూ బాధపడుతూనే ఉంటోంది అనగానే అప్పటి వరకు కోపంగా ఉన్న ఆవిడ కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు చేరుతాయి. అంతవరకు కూతురి మీద కోపంగా ఉన్న ఆవిడ మనసు బాధగా మారిపోయి మేఘన కోసం తెలుసుకోవాలని అక్షిత చేతులు పట్టుకుని ఏంటమ్మా నువ్వనేది? నిజంగా మేఘన అక్కడ సంతోషంగా లేదా? అని అడుగుతారు. సంతోషంగా లేదా అంటే ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని సంతోషంగానే ఉన్నా మిమ్మల్ని మిస్ అవుతూ హ్యాపీగా లేదా ఆంటీ? పైగా మీ అబ్బాయి చేసిన పనులకి సంతోషంగా ఎలా ఉంటుంది? అనగానే ఆవిడ కనుబొమ్మలు ముడిపడతాయి. యష్నా మధ్యలో వాడేం చేశాడమ్మా? అదే కదా మాకు చెప్పకుండా, కనీసం ప్రేమించిన విషయం కూడా తెలియనివ్వకుండా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది అంటారు బాధగా శ్రావణి. క్షణాల్లోనే కోపం పోయి బాధగా మారిన ఆవిడ్ని చూస్తుంటే మేఘన అంత తొందరగా వాళ్ళతో కలిసిపోవడానికి కారణం ఖచ్చితంగా ఆవిడ పోలికలే అని ఆవిడ మంచితనం అర్థం చేసుకుంటుంది అక్షిత. అందుకే అప్పటి వరకు ఉన్న భయాన్ని కాస్త తగ్గించుకొని ధైర్యం తెచ్చుకొని నిజమే. కానీ ఎందుకలా చేసిందో మీరు కూడా అర్థం చేసుకోవాలి కదా ఆంటీ. తను చెప్పుంటే మీరు ఒప్పుకునేవారో లేదో నాకు తెలీదు కానీ ఖచ్చితంగా మీ అబ్బాయి అయితే మాత్రం ఒప్పుకునేవాడు కాదు కదా! అప్పుడు ఎన్ని గొడవలు జరిగేవో. అలా అని వాళ్ళలా చేయడం కూడా కరెక్ట్ అని నేను అనను. కానీ ఆ తర్వాత జరిగినవన్నీ మాత్రం ఖచ్చితంగా మీ అబ్బాయి తప్పులే అంటుంటే వాడేం చేశాడు? అంటూ కాస్త కోపంగా అడుగుతారు శ్రావణి. దాంతో వాళ్ళ కొడుకు చేసే పనులేవి తల్లిదండ్రులకి తెలియలేదు అని అక్షితకి కూడా అర్థం చేసుకుని నెమ్మదిగా ఒక్కో విషయం చెప్పగానే ఆవిడకి అన్ని విషయాలు అర్థమవుతాయి. కొన్ని క్షణాల వరకు ఆవిడ కూడా ఏమీ మాట్లాడకుండా అలా సైలెంట్‌గా ఉండిపోతారు. నేను ఇక్కడికి మీ అబ్బాయి మీద కంప్లెయింట్ చేయడానికి రాలేదు ఆంటీ. నేను డైరెక్ట్‌గా ఆయనతోనే మాట్లాడాలని వచ్చాను. నాకు కాస్త ఆయన ఆఫీస్ అడ్రస్ చెప్తారా? నేను అక్కడికే వెళ్తాను అంటుంటే కంగారుగా అక్షితనే చూసి వద్దమ్మా. నీకు వాడి గురించి ఏమీ తెలీదు. వాడికి చాలా కోపం. చెల్లెలు అంటే పిచ్చి ప్రాణం. ఆ పిచ్చి ప్రేమతోనే అవన్నీ చేశాడు. ఇప్పుడు నువ్వు గనక వాడి ముందుకు వెళ్ళి కోపంలో ఏమైనా అంటే వాడేం చేస్తాడో వాడికే తెలీదమ్మా. ఏమో వద్దు. ఇవన్నీ పెద్దవాళ్ళుగా మేము చూసుకుంటాం. నువ్వు నాకు చెప్పావు కదా! ఇక నేను చూసుకుంటానమ్మా. వాడితో మాట్లాడతాను. మా వారు కూడా మాట్లాడతారు. మేఘనాని భయపడొద్దు అని చెప్పు. వీలుంటే ఒకసారి తనతో నాకు ఫోన్ చేసి మాట్లాడమని చెప్పమ్మా అని చెప్తుంటే ఏం చూసుకుంటావమ్మా? నాతో ఏం మాట్లాడతావ్? అదేదో ఇప్పుడే మాట్లాడు అంటూ గంభీరమైన గొంతు వినిపించి ఇద్దరూ ఉలిక్కిపడి మెయిన్ డోర్ వైపు చూసేసరికి ఎర్రటి కళ్ళతో కోపంగా అక్కడ నిల్చుని కనిపిస్తాడు యశ్వంత్. యష్ నువ్విప్పుడొచ్చావు నాన్నా అంటూ తడబడుతూ కూర్చున్న ఆవిడ అప్పటి వరకు సోఫాలో కూర్చుని లేచి నించోగానే అక్షిత కూడా లేచి నిల్చుంటుంది. మన ఇంట్లో చీమ చిటుకుమన్నా కూడా నాకు తెలుస్తుంది అన్న విషయం మర్చిపోయావా అమ్మా? అంటూ కోపంగా అంటూనే అక్షిత వైపే చూస్తూ ఉంటాడు యశ్వంత్.
ఆ ఇంట్లో ప్రతి మూల సీసీటీవీ కెమెరాలు పెట్టించి అవన్నీ తన ఫోన్కి కనెక్ట్ చేసుకుంటాడు యశ్వంత్. ఆ విషయం ఆవిడికి కూడా తెలుసు. కానీ ముందు వచ్చినప్పుడు అక్షత ఎవరో తెలియకపోవడం వల్ల కూర్చోబెట్టి మాటల్లో పడి ఆ విషయం మర్చిపోతుంది. లేదంటే గుర్తుంటే ఈ పాటికి అక్షితాని అక్కడి నుంచి ఎలా అయినా పంపేసేది ఆవిడ. అందుకే ఇప్పుడు యశ్వంత్ అక్షితాని ఏం చేస్తాడో అని భయంతో చూస్తుంటే నేను మీతో మాట్లాడాలి అంటుంది అక్షిత ధైర్యంగా. వద్దమ్మా, నా మాట విను. నేను చెప్తున్నా కదా, నేను మాట్లాడతాను. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటుంటే, ఆ అమ్మాయి మాట్లాడతాను అంటోంది కదా, నువ్వెందుకమ్మా మధ్యలో వస్తున్నావు? కాసేపు కామ్గా ఉండు అనేసి, చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏం మాట్లాడాలి అనుకుంటున్నావు నాతో అంటూ చేతులు రెండు ఫోల్డ్ చేసుకుని సూటిగా అక్షిత వైపే తిరిగి అడుగుతాడు యష్. మేఘన అంటే మీకు అసలు ఇష్టమేనా అని భయం అనేదే లేకుండా ఆమె కూడా అతన్ని సూటిగా చూస్తూ అడుగుతుంటే, ఎప్పుడూ అతని ముందు భయపడుతూ తలదించుకొని మాట్లాడేవాళ్లే కానీ ఇలా సూటిగా కళ్ళలోకి చూసి అడిగేవాళ్ళు ఎవరూ లేకపోవడంతో అతనిలో ఈగో కాస్త దెబ్బతిని కోపంతో పళ్ళు కొరుకుతూ, వాట్ డిడ్ యు మీన్? నా చెల్లంటే నాకు ప్రాణం. ఆ విషయం అందరికీ తెలుసు. నీకు మళ్ళీ స్పెషల్గా చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంటాడు కోపంగా. మరి అలాంటప్పుడు తన మనసులో ఎవరున్నారో తెలుసుకోకుండా మీ ఇష్టానికి ఎవరితోనో పెళ్ళెందుకు నిశ్చయించారు? అందులో మాత్రం ఖచ్చితంగా మీ తప్పే కదా ఉంది. మనసులో ఒకరిని పెట్టుకుని వేరొకరితో ఉండాలంటే ఒక అమ్మాయికి ఎంత కష్టంగా ఉంటుందో మీకు తెలీదు. మీకు కేవలం మీ మాట నెగ్గాలి అంతే. మీరు చూపించిన పెళ్లి సంబంధం మీ ఇంటి అమ్మాయి చేసుకోవాలి. జీవితాంతం తను అక్కడ ఏడ్చి కష్టపడుతున్నా కూడా మీకు అనవసరం. మీరు ఇలా ఉన్నారు కాబట్టే మేఘన అలా చేసింది. మొదట తను చేసింది తప్పనుకున్నాను, కానీ మిమ్మల్ని ఇలా చూశాక తనే కరెక్ట్ ఏమో అనిపిస్తోంది అంటుంటే యశ్వంత్ వాళ్ళ అమ్మ శ్రావణి గారు భయంతో యశ్వంత్నే చూస్తూ నోటి మీద చేతిని వేసుకుంటారు. యశ్వంత్ మాత్రం ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా సూటిగా ఇంకా అక్షితనే చూస్తూ ఉంటాడు. మీకే అడుగుతున్నది, సమాధానం చెప్పరేంటి అంటూ ఎంతసేపు అలా అడుగుతున్నా కూడా యశ్వంత్ నుంచి సమాధానం రాకుండా ఇంకా తన వైపే తీక్షణంగా చూస్తుంటే అసహనంగా అడుగుతుంది అక్షిత. నీ రేటంతా అని అడిగేసరికి అర్థం కాక కనుబొమ్మలు ముడిచి చూస్తుంది అక్షిత. కానీ వాళ్ళ అమ్మకి అర్థమై యష్ అంటూ కోపంగా గట్టిగా అరుస్తుంది. చెప్పు, నీ రేటంతా అంటుంటే, మీరేమంటున్నారో మీకేనా అర్థమవుతోందా? నాకైతే అర్థం కావట్లేదు అంటుంది అమాయకంగా అక్షిత. నా చెల్లి మంచివాడిని ప్రేమించి తనని పెళ్లి చేసుకుంటాను అంటే నేనేమి అనేవాడినే కాదు. కానీ మీలాంటి ఫ్యామిలీలో నీ అన్నని లవ్ చేశాను అని నాకు కూడా చెప్పకుండా డైరెక్ట్గా మీ మాటలు నమ్మి పెళ్లి చేసుకుంది. మీరంతా మోసం చేసేవాళ్ళని నాకు తెలుసు. నువ్వు కూడా అమ్ముడుపోయేదానివి అని నాకు బాగా తెలుసు. డబ్బున్న సంబంధం అనగానే శ్రీధర్ని వలలో వేసి ప్రేమించినా కూడా ప్రేమించినట్టే నటించి తనని తెలివిగా నీ చుట్టూ తిప్పుకుని మరీ పెళ్లి చేసుకోవాలి అనుకున్నావు. అలాగే మీ అన్న నా చెల్లిని మాయలో పడేశాడు. అందుకే అది అమాయకంగా మీ ఇంట్లో ఉంది. కానీ నేను నా చెల్లి అంత అమాయకుడినైతే కాదు. మీ అందరినీ నామరూపాలు లేకుండా చేస్తాను. మా పరువు కూడా తీసినందుకు మీ అంతట మీరే సూసైడ్ చేసుకునేలా చేస్తాను అంటుంటే కోపంతో అతని చెంప మీద చెల్లుమని కొడుతుంది అక్షిత. యష్ కొన్ని క్షణాల వరకు కళ్ళు మూసుకుని ఉండిపోతే బిగించిన అతని పిడికిళ్ళు దవడలు చూసి అప్పటికే ఆశ్చర్యంలో చూస్తుండిపోయిన వాళ్ళమ్మ శ్రావణి భయంగా అక్షితనే చూస్తుంది. మైండ్ యువర్ వర్డ్స్ మిస్టర్ యశ్వంత్. ఫ్యామిలీ మీకు మాత్రమే ఉందనుకుంటున్నారా? లేదంటే మీది మాత్రమే ఫ్యామిలీ, మిగతా వాళ్ళంతా నార్మల్ మనుషులు, వాళ్ళ మధ్య ఏ బంధాలు ఆప్యాయతలు అనురాగాలు ఉండవు అనుకుంటున్నారా? మేఘన వదిన మీ గురించి ఎంత మంచిగా చెప్పిందో అవన్నీ విని
మీలో ఇంకా మంచితనం ఉండే ఉంటుంది. కేవలం మా అన్నయ్య మీద కోపంతో మాత్రమే ఇలా చేస్తున్నారు. ఒకసారి చెప్పి చూద్దామని ఇక్కడికొచ్చాను. కానీ మీతో ఎంత చెప్పినా వేస్ట్ అని అర్థమైపోతోంది. అంటారు కదా పెద్దవాళ్ళు, దున్నపోతు మీద కురిసిన వర్షం అంతా వ్యర్థం అని. అలాగే మీకు కూడా చెప్పినా వేస్ట్. ఇన్నాళ్ళు మేఘనా వదిన మీద ఉన్న అభిమానంతో మీ పరువు పోకూడదని కామ్‌గా ఉన్నాను. అంతేగాని మేమేమి చేతగాని వాళ్ళం కాదు. అలాగే మీరనుకుంటున్నట్లు మోసం చేసేవాళ్ళం కూడా కాదు. ఇప్పుడు చెప్తున్నాను వినండి అంటూ చిటిక వేసి మరీ చెప్తుంటే ఒక్కసారిగా షార్ప్‌గా ఎర్రని కళ్ళని తెరిచి ఆమెనే కోపంగా చూస్తాడు యశ్వంత్. ఇన్నాళ్ళు మీరు చేసిన దానికి ఇంతకింత బదులు తీర్చుకుంటాను. మీ నోటితోనే మేము మోసగాళ్ళం కాదు, మంచివాళ్ళం అనేలా చేస్తాను. మీరు ఎలాంటి వాళ్ళో బయట ప్రపంచానికి తెలిసేలా చేస్తాను. మీరు మనిషి రూపంలో ఉన్న మాన్స్టర్ అని అందరికీ తెలిసేలా చేస్తాను. చూస్తూ ఉండండి అని అరిచి కోపంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే ఒక్కసారిగా ఆమె రెక్క పట్టుకొని వేగంగా వెనక్కి లాగుతాడు యశ్వంత్. ఆ అదురుకి తిన్నగా వెళ్ళి అతనికే ఢీకొడుతుంది అక్షిత. ఏమన్నావ్? మళ్ళీ అను. ఆమె మణికట్టు దగ్గర గట్టిగా పట్టుకొని నొక్కేస్తుంటే నొప్పిగా అనిపించి చేతిని వెనక్కి లాగుతూ అతన్నే కోపంగా చూస్తూ ఉంటుంది అక్షిత. యశ్వంత్, ముందు ఆ అమ్మాయి చేతిని విడిచిపెట్టరా? అయినా నువ్వు మాకు చెప్పకుండా ఇవన్నీ చేస్తున్నావా? ఒకసారి మేఘనని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడితే అయిపోయేదానికి ఎందుకురా ఈ పంతాలు? నా మాట విను నాన్నా. ఇవన్నీ ఇక్కడితో ఆపేసేయ్. ఆ అమ్మాయిని వదలరా అంటూ యశ్వంత్ చేతి నుండి అక్షిత చేతిని విడిపించడానికి శ్రావణి గారు కూడా ట్రై చేస్తారు. కానీ యశ్వంత్ పట్టు అస్సలు విడిపోదు. మణికట్టు అంతా ఎర్రగా అయిపోయి బ్లడ్ కూడా క్లాట్ అయ్యి అక్కడ మెల్లిమెల్లిగా బ్లడ్ గ్రీన్ కలర్లోకి అయిపోతూ ఉంటే ఆ నొప్పికి అక్షిత కళ్ళల్లో అప్పుడే గిర్రన నీళ్లు తిరుగుతున్నా అతని ముందు బయటపడటం ఇష్టం లేక నొప్పిని పంటి బిగవనే అణిచిపెట్టుకుంటూ చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. యశ్వంత్ వాళ్ళ అమ్మ మాటల్ని కూడా లక్ష్య పెట్టకుండా ఏదో చూపిస్తాను చూపిస్తాను అన్నావు కదే, అదేదో చూపించవే, నేను కూడా చూస్తాను. నీలాంటి ఆడవాళ్ళ గురించి నాకు తెలీదు అనుకుంటున్నావా అనగానే అతని మాటలకి అక్షిత కళ్ళ నుంచి నీళ్లు ఈసారి చెంపల మీదకి జారిపోతాయి. ఆ మాటల్ని విన్న శ్రావణి గారు తల కిందకి దించుకొని గట్టిగా కళ్ళను మూసుకుంటారు. యష్, ఏం మాటలు రావి? చెప్తుంటే నీకు కదా. ముందు ఆ అమ్మాయి చేతిని వదులు అంటూ ఇంకొంచెం ఫోర్స్‌గా యష్ చేతిని ఆవిడ వెనక్కి లాగుతుంటే, సారీ అమ్మా, నీకు వీళ్ళ గురించి పూర్తిగా తెలీదు. అందుకే ఇంకా జాలి చూపిస్తున్నావు. దీన్ని ఇలాగే వదిలేస్తే మన ఇంటి పరువుని రోడ్డున పడేస్తుంది. అంతకంటే ముందే దీనికి బుద్ధి చెప్పాలి అంటూ అక్షిత చేతిని అలాగే బరబరా లాక్కుంటూ స్టెప్స్ ఎక్కి తన గదిలోకి తీసుకెళ్లి లోపలికి తోసేసి డోర్‌ని సౌండ్ వచ్చేలా వేసి లోపల నుంచి లాక్ చేస్తాడు యశ్వంత్. యష్, నీకు పిచ్చిగాని పట్టిందా? మర్యాదగా డోర్ ఓపెన్ చెయ్యు. లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు. నీకేరా చెప్పేది. డోర్ ఓపెన్ చేయరా అంటూ చాలా సేపటి వరకు శ్రావణి గారు బయట నుంచి డోర్ కొడుతూనే ఉన్నా కూడా యష్ అస్సలు డోర్ తీయడు. లోపల ఏం జరుగుతోందో ఆవిడికి అర్థం కాక ఆవిడలో భయం పెరిగిపోయి మొబైల్ తీసుకుని వెంటనే వాళ్ళ ఆయనకి కూడా కాల్ చేస్తుంది. జరిగింది చెప్పి, ఏవండి, ఒకసారి అర్జెంటుగా ఇంటికి రండి, నాకు చాలా భయంగా ఉంది అనగానే యశ్వంత్ వాళ్ళ నాన్న విజయ్ గారు కంగారుగా, ఏం కాదు శ్రావణి, నేను ఇప్పుడే ఇంటికి వస్తున్నాను అంటూ ఆయన కూడా ఆఫీస్ నుంచి స్టార్ట్ అవుతారు. మరో 10 నిమిషాలు గడిచినా తలుపు తెరుచుకోకపోయేసరికి శ్రావణి గారికి చెమటలు పట్టేసి కంగారుగా మేఘనకి కూడా కాల్ చేస్తారు. పెళ్ళైన అన్ని రోజులకి తన తల్లి నుంచి కాల్ వస్తుంటే సంతోషంతో మేఘన కాల్ని లిఫ్ట్ చేస్తుంది. అమ్మా అని చిన్నగా ఏడ్చేసి, సారీ అమ్మా, మీరంతా ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటే, మేఘ,
మేము బాగానే ఉన్నాం కానీ అర్జెంటుగా మీ అత్తయ్య గారిని అల్లుణ్ణి తీసుకొని ఇంటికి రావే, త్వరగా రా, ఇప్పుడే, ఎందుకు ఏమిటి అని అడక్కే అని కాల్ కట్ చేసేస్తారు. ఫోన్ చేసి చేయడంతో అలా చెప్తుంటే వాళ్ళ నాన్నకి గాని, లేదంటే కోపంలో వాళ్ళ అన్నయ్య ఏదైనా చేసుకుంటే యశ్వంత్‌కి కానీ ఏమైనా అయిందేమో అని భయపడిపోతుంది మేఘన. మేఘనా, ఏమైందమ్మా? ఎవరు ఫోన్ చేశారు? ఎందుకు ఏడుస్తున్నావు? అంటూ కోడలు గట్టిగా ఏడుస్తుంటే కిచెన్‌లోంచి వేగంగా వచ్చి కంగారుగా అడుగుతారు అనసూయ. అత్తయ్య, మా అమ్మ ఫోన్ చేసింది. అర్జెంటుగా మిమ్మల్ని, ఆయన్ని తీసుకొని ఇంటికి రమ్మంటోంది. ఎందుకో ఏంటో ఏమీ చెప్పలేదు. నాన్నకేమైనా అయిందేమో అని నాకు చాలా భయంగా ఉంది అని ఏడుస్తుంటే, ఇంటర్వ్యూస్‌లో తనని సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి తొందరగానే వచ్చేసి ఇంటి గుమ్మం దగ్గర నిల్చుని అప్పుడే వాళ్ళ మాటలన్నీ వింటాడు అక్షయ్. ఏం కాదు మేఘన, ఏడవకమ్మా అని ఊరుకోబెడుతూనే, ఎందుకు ఫోన్ చేశారో చెప్పలేదా నీతో అని అనసూయ అడుగుతుంటే, ఎందుకైనా సరే మనం ముందు అక్కడికి వెళ్ళడం మంచిదమ్మా. మేఘ, ఏం కాదురా, రా ముందు వెళ్దాం, వెళ్తే అన్నీ తెలుస్తాయి కదా అంటూ అనసూయ గారిని మేఘనాని తీసుకుని బయటికి వెళ్తూ, అవును, అక్షిత ఇంకా రాలేదా అని అడుగుతాడు అక్షయ్. లేదురా, కాలేజ్‌కని వెళ్ళిందిగా, ఇంకా రాలేదు అంటారు అనసూయ. సరే, వస్తే అదే కాల్ చేస్తుందిలే. మనం ముందు వెళ్దాం రండి అంటూ వెళ్తున్న ఆటోని ఆపి ముగ్గురు కలిసి మేఘన వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుతారు. వీళ్ళు వెళ్ళేసరికే యశ్వంత్ వాళ్ళ నాన్న కూడా అక్కడికే చేరుకుంటారు. ఆయన కూడా భార్యతో పాటే లోపల ఉన్న యశ్వంత్‌ని పిలుస్తుంటే గుమ్మం దగ్గరే ఆగి ఇంట్లోకి అడుగు పెట్టాలా వద్దా అని ఆలోచిస్తున్న అక్షయ్, అనసూయ గారికి, మేఘనతో పాటు అందరికీ పైనుంచి గట్టిగా అరుపులు, కేకలు వినిపిస్తూ ఉంటాయి. దాంతో ఇంకేమీ ఆలోచించకుండా ముగ్గురు లోపలికి వస్తారు. మేడపైన ఉన్న రూమ్ నుంచి ఆ పిలుపులు వినిపిస్తుంటే కంగారుగా వీళ్ళు కూడా పైకి నేరుగా వెళ్ళిపోతారు. అమ్మా, ఏమైంది అంటూ వెనక నుంచి అడిగిన మేఘన ప్రశ్నకి శ్రావణి మేఘనను చూసి గట్టిగా ఏడుస్తూ జరిగింది చెప్తారు. ఏంటి, మా అక్షిత లోపల ఉందా అంటూ గట్టిగా అనసూయ అరుస్తూ ఆశ్చర్యపోతే, అక్షు, డోర్ ఓపెన్ చెయ్యు, మేమంతా ఇక్కడే ఉన్నాంరా అంటూ అక్షయ్ కూడా కంగారుగా పిలవడం మొదలు పెడతాడు. అనసూయ గారు కూడా ఇప్పుడు శ్రావణి గారితో పాటే ఏడుస్తుంటే మేఘనాకి వాళ్ళ అన్నయ్యని తలుచుకుంటూ ఉంటే చంపేయాలి అన్నంత కోపం వచ్చేస్తూ ఉంటుంది. అప్పటికి యష్ అక్షితాని లోపలికి తీసుకెళ్లి డోర్ లాక్ చేసి అరగంట దాటుతూ ఉంటుంది. అందరూ గట్టిగా పిలుస్తూ అరుస్తూనే ఉంటారు. సరిగ్గా అప్పుడే ఆ రూమ్ డోర్ ఓపెన్ అవుతుంది. అరుస్తున్న అందరూ ఆశ్చర్యంగా చూస్తూ పిలవటం కూడా ఆపేసి చూస్తుంటే వాళ్ళకి ఎదురుగా డోర్కి అవతల వైపు ఎదురుగా నిల్చుని కనిపిస్తాడు యశ్వంత్. క్షణం కూడా లేట్ చేయకుండా అక్షయ్ వేగంగా వెళ్ళి యష్ షర్ట్ కాలర్ పట్టుకొని కోపంగా అరుస్తూ, నా చెల్లి ఎక్కడా, ఏం చేసావురా అక్షుని అని అడుగుతాడు. అప్పటికే యష్ షర్ట్ బటన్స్ పైవి 4 ఊడిపోయి ఉంటే అతని కళ్ళల్లో మాత్రం ఏదో సాధించిన చిన్న శాడిస్టిక్ స్మైల్. అతని కింద పెదవిని కొద్దిగా ఎడమవైపు సాగదీసి నవ్వుతాడే గాని ఎటువంటి ఆన్సర్ ఇవ్వడు. ఈలోపు అనసూయ, శ్రావణి ఇద్దరూ వాళ్ళని తప్పించుకుంటూ మరీ లోపలికి వెళ్ళిపోతే వెనక నుంచి మేఘన, అలాగే యశ్వంత్ తండ్రి విజయ్ గారు ఇద్దరూ ఒకేసారి వచ్చి చెరోవైపు నుండి 2 చెంపల మీద దెబ్బలు కొడతారు యశ్వంత్‌కి. అయ్యో అక్షు, ఏమైందిరా అని అనసూయ గారి అరుపు వినపడగానే అందరూ భయంతో కంగారుగా లోపలికి వెళ్తుంటే, రేయ్ అక్షయ్, నువ్వు బయటే ఉండు అని అనసూయ గారు, ఏవండి, మీరు అక్కడే ఆగండి, లోపలికి రావద్దు అంటూ శ్రావణి గారు అరుస్తారు. దానితో వాళ్ళిద్దరూ ఆగిపోయి యష్నే చూస్తుంటే మేఘన మాత్రం యష్ని చంపేసేలా చూసి పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి అక్కడ అక్షితను చూసి ఆశ్చర్యపోయి గట్టిగా ఏడుస్తూ వెళ్ళి హత్తుకుంటుంది. లోపలికి వెళ్ళలేక చెల్లి ఎలా ఉందో చూడలేక బయట అక్షయ్ ఆగిపోతే, యష్, నీకేరా, మేమంతా అడుగుతున్నాం కదా, సమాధానం చెప్పు
అమ్మాయినేం చేశావురా అని కోపంగా అడుగుతారు విజయ్. మన ఇంటి పరువునే తీస్తాను అంది నాన్న. అందుకే దానికి సరైన బుద్ధి చెప్పాను. ఇప్పుడు చూస్తా అది ఏం చేస్తుందో. దాని దిక్కున్న చోటు చెప్పుకోమనండి అంటూ ఎదురుగా ఉన్న అక్షయ్ని చూసి నవ్వుతూ ఊడిపోయిన తన షర్ట్ బటన్స్ ని పెట్టుకుని కిందకి ఆరాంగా వెళ్ళిపోతాడు యష్. అక్కడ లోపల అక్షిత పరిస్థితి ఏంటో చూద్దామా. ఒక పక్క అనసూయ, శ్రావణి, ఇంకో పక్క మేఘన అక్షితని భుజాలు పట్టుకుని ఊపేస్తూ పిలుస్తున్నా కూడా కనీసం ఆమెలో చలనం అనేదే ఉండదు. ఎటో నిశీదిలోకి చూస్తున్నట్టు బొమ్మలా కదలకుండా ఉండిపోతుంది. తన ఒంటిపైన ఉన్న డ్రెస్ పూర్తిగా చిరిగిపోయి బుగ్గలపైన, ఆమె చెంపలపైన, మెడ కింద యష్ పంటిగాట్లు చాలా క్లియర్గా రెడ్ మార్క్స్తో కనిపిస్తూ ఉంటాయి. యష్ అక్కడ అక్షిత జరిగిందేంటో చెప్పకపోయినా ఆమెను చూస్తున్న వాళ్ళకి లోపల కాసేపు ముందు ఏం జరిగి ఉంటుందో చూచాయిగా అర్థమవుతూనే ఉంటుంది. అలా అనుకోకుండా కూతురి జీవితం నాశనం అయిపోయిందని అనసూయ గారు గుండెలో బాదుకుంటూ ఏడుస్తుంటే ఆ తల్లి గుండె మంటలు ఎలా ఆర్పాలో తెలియక, ఆవిడ్ని ఎలా ఊరుకోబెట్టాలో ఓదార్చాలో అర్థం కాక మౌనంగా తలదించుకొని కన్నీళ్లు కారుస్తూ ఉండిపోతారు శ్రావణి గారు. అక్షు, నీకేం కాలేదురా, నీకు తోడుగా మేమంతా ఉన్నాం. వాడు నా తోడబుట్టిన అన్నయ్యే కావచ్చు, కానీ నిన్ను ఈ స్థితిలో కూర్చోబెట్టి వాణ్ణి అంత ఈజీగా వదులుతాము అనుకోకు. వాడికి తగిన శిక్ష ఖచ్చితంగా వేద్దాం అంటూ ఓదార్చడానికి, ఆమెని మాట్లాడించడానికి ట్రై చేస్తూ ఉంటుంది మేఘన. అప్పుడు చాలా సేపటి తర్వాత నోరు విప్పుతుంది అక్షిత. శిక్షణ ఎలా వదినా, ఎలా వేస్తావు మీ అన్నయ్యకి అని అడగగానే ఒక్కసారిగా ఆశ్చర్యంగా అక్షితను వదిలి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తుంది మేఘన. అప్పటి వరకు ఏడుస్తున్న అనసూయ, శ్రావణి కూడా ఏడుపులు ఆపేసి భయంగా అక్షితనే చూస్తారు. చెప్పు వదిన, ఎలా శిక్ష వేస్తావు? జైల్లో పెడితే నా జీవితం మళ్ళీ మామూలు అవుతుందా? నేను పడ్డ బాధ, నొప్పి అతనికి తెలుస్తాయా? లేదు కదా. పైగా మీరెంత డబ్బున్నవాళ్ళో ఇక్కడికి వచ్చాకే, మీ ఇంటిని చూశాకే నాకు అర్థమైంది. కేసు పెట్టినా కూడా 2 రోజుల్లో మీ అన్నయ్య బయటకు వచ్చేస్తాడు. ఆ విషయం నీకు కూడా తెలుసు. అలాంటప్పుడు నాకు న్యాయం జరుగుతుందని ఎలా నమ్మమంటావు వదినా అని అక్షిత వేస్తున్న ఒక్కో ప్రశ్నకి అక్కడ ఉన్న అందరికీ ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాక మౌనంగా రోధిస్తూ ఉంటారు. మేఘన ఈలోపు కళ్ళు తుడుచుకుని తన రూంలోకి వెళ్ళి, తను ఆ ఇంటి నుండి వెళ్ళిపోయినా కూడా ఇంకా అలాగే తన రూంలోనే ఉన్న బట్టల్లోంచి ఒక డ్రెస్ తీసుకుని వచ్చి అక్షితకి తనే మారుస్తుంది. అలా కాసేపట్లోనే అనసూయ గారు కూతురి జీవితం గురించి బాధపడుతుంటే శ్రావణి గారు మాత్రం మనసులోనే ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. మనం ఇంకా ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండొద్దురా, రా అక్షు వెళ్ళిపోదాం అంటూ మేఘన అక్షిత చేతిని పట్టుకుంటే ఒక్క క్షణం ఆగండమ్మా అంటుంది శ్రావణి. ఏంటి అన్నట్టు చూస్తారు వాళ్ళంతా ఆవిడని. అక్షిత అడిగిన ప్రశ్నలకి సమాధానం మన దగ్గర లేకపోవచ్చు. పోలీస్ స్టేషన్కి వెళ్తే నా కొడుక్కి శిక్ష పడుతుందో లేదో కూడా నాకు తెలీదు. కానీ దీనికి పరిష్కారం మాత్రం నాకు తెలుసు. నువ్వు ఇప్పుడే నాతో రామ్మా అంటూ అక్షిత చేతిని పట్టుకుని కిందకి తీసుకెళ్తూ ఉంటారు శ్రావణి. ఆవిడ ఏం చేస్తున్నారో అర్థం కాక అనసూయ, మేఘన కూడా వెనకే వస్తుంటే బయటే వెయిట్ చేస్తున్న అక్షయ్, విజయ్ గారు కూడా శ్రావణి, అక్షితలని ఏమైందో అర్థం కాక ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. వాళ్ళు తమను దాటుకుంటూ మరీ వెళ్ళిపోతూ ఉంటే చెల్లెలు ఎలా ఉందో కూడా కనీసం అడగడానికి వీలు లేక వెనకే వస్తున్న భార్య మేఘన చేతిని పట్టుకుని ఆపేస్తాడు అక్షయ్. మేఘ, అత్తయ్య చెల్లిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అసలు అక్షుకి ఏమైంది? నువ్వేనా చెప్పు, నాకు చాలా భయంగా ఉంది అంటూ బాధతో నిండిన గొంతుతో అడుగుతాడు అక్షయ్. మేఘన ఏడుస్తూనే తలదించుకుని, మీరు ఏదైతే అనుకుంటున్నారో అదే జరిగిందండి.
అని ఏడుస్తూనే మళ్ళీ శ్రావణి గారి వెనక్కి వెళ్ళిపోతుంది. కొన్ని క్షణాల వరకు అక్షయ్‌కి బ్రెయిన్ పనిచేయదు. మేఘన చెప్పింది విని అర్థం చేసుకోవడానికి కొన్ని క్షణాలు పట్టినా, అర్థమైన వెంటనే మాత్రం అతని మనసులో ఇప్పుడు ఒక పెద్ద అగ్నిపర్వతమే బద్దలవుతూ ఉంటుంది. యశ్వంత్‌ని అక్కడికక్కడే నరికి చంపేయాలి అనిపిస్తున్నా కూడా, కోపంతో పిడికిళ్ళు బిగించి ఆ కోపాన్ని కష్టంగా అణుచుకుంటూ ఉంటాడు. విజయ్ గారికి కూడా కూతురు చెప్పిన మాటలు విని ఏం చేయాలో పాలుపోదు. యశ్వంత్‌ని ఎలా ఆపాలో ఆయనకి కూడా అర్థం కాదు. అతనికి కొడుకు మొండితనం గురించి బాగా తెలుసు. ఏదైనా ఒకసారి అనుకుంటే అది మార్చుకోవడం చాలా కష్టం. ముందు యశ్వంత్ చెప్పిన మాటలే శ్రావణి గారు, విజయ్ గారు నమ్మారు. అక్షయ్ అలాగే అతని కుటుంబం మంచివాళ్ళు కారు అనుకున్నారు. వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి అనుకున్నా యశ్వంత్ వద్దు అని ఆపేసి, వాళ్ళంతట వాళ్ళే వాళ్ళ నిజ స్వరూపాన్ని మేఘనాతో చెప్పి పంపించేలా చేస్తాను అనడంతో ఆగిపోయారు. కానీ భార్య ఫోన్ చేసి జరిగిన నిజానిజాలన్నీ చెప్పడంతో కొడుకు చేసిన పనులకి ఇప్పుడు ఆయనకి తల కొట్టేసినట్టే అవుతుంది. ఈలోపు కింద నుంచి మళ్ళీ గట్టిగా అరుపులు వినిపించేసరికి ఉలిక్కిపడుతూ విజయ గారు, అలాగే వెనకే అక్షయ్ కూడా కిందకి దిగుతారు. ఏమైంది? అని మళ్ళీ విజయ్ గారు అడుగుతుంటే, ఏంటి ఏమవటం? వాడు చేసిన పనికి ఆ అమ్మాయి జీవితం నాశనం అవ్వాలా అండి? దానికి నేను చచ్చినా ఒప్పుకోను. ఇప్పుడే మనందరి ముందే ఆ అమ్మాయి మెడలో వాడు తాళి కట్టి తన భార్యని చేసుకోమనండి. అలా అయితేనే నేను బతికుంటాను. లేదంటే ఇప్పటికిప్పుడే నా శవాన్ని చూస్తారు అంటూ కోపంతో ఊగిపోతూ చేతిలో చాకును పట్టుకుని కనిపిస్తారు శ్రావణి. అమ్మ ప్లీజ్ ఒక్క క్షణం ఆగు అంటూ మేఘన పిలుస్తున్నా కూడా నువ్వెందుకే నన్ను బ్రతిమాలుతున్నావు? చీమ కూడా కుట్టినట్టు లేదు వాడికి. కన్నతల్లి మీద ప్రేమ ఉంటే కదా! అలాంటి వాడికి జన్మనిచ్చినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఇప్పటికిప్పుడు వాడు అక్షిత మెడలో తాళి కడితేనే నేను బతుకుంటాను. ఇదే నా నిర్ణయం. దీనిలో ఎలాంటి మార్పు లేదు అంటూ యశ్వంత్‌లో అప్పటికి కూడా మార్పు రాకుండా ఆవిడనే కోపంగా చూస్తుంటే గట్టిగా కళ్ళు మూసుకొని ఎడమ చేతి మణికట్టు దగ్గర చేతిని కోసుకుంటారు శ్రావణి. శ్రావణి అంటూ విజయ్ గారు పరిగెత్తుకుంటూ వస్తుంటే అమ్మా అంటూ మేఘన కూడా భయంతో ముందుకు అడుగు వేస్తుంది. కానీ కుడి చేతి అరచేతిని వాళ్ళ వైపు చూపిస్తూ ఆగండి. ఎవరు దగ్గరికి రాకండి. చెప్తున్నా కదా! దీనిలో అయితే నాకు మార్పే లేదు అంటుంటే ఈసారి అక్షిత కూడా అవన్నీ చూసి భయపడిపోతుంది. తన వల్ల ఆవిడ ప్రాణం మీదకి రావడం ఆమెకి కూడా ఇష్టం లేదు. ఆంటీ ప్లీజ్ నేను చెప్పేది వినండి అంటూ అక్షిత ఏదో చెప్తుంటే నువ్వేం మాట్లాడకమ్మా యశ్వంత్, చివరగా అడుగుతున్నాను. ఇప్పుడు అక్షిత మెడలో ఆ తాళి కడతావా లేదా అంటూ ఈసారి కత్తిని తిన్నగా తీసుకెళ్లి ఆవిడ గొంతు మీదే పెట్టుకుంటారు. నీకు పిచ్చి పట్టిందమ్మా, కాసేపు కూడా నేను చెప్పేదేది వినవా అని అరుస్తాడు యశ్వంత్. కానీ ఈసారి విజయ్ గారు యశ్వంత్ దగ్గరికి వచ్చి చాలు యశ్వంత్, ఇప్పటి వరకు నువ్వు చేసింది జరిగింది చాలు. నీ వల్ల శ్రావణికి ఏమైనా అయిందంటే ఈ జన్మలో నేను నిన్ను క్షమించలేనురా. ఇలాంటివన్నీ నువ్వు తప్పు చేయకముందే ఆలోచించుకోవాలి. ఇప్పుడు కాదు. త్వరగా ఆ అమ్మాయి మెడలో తాళికట్టు అని ఆయన కూడా బెదిరించేసరికి యశ్వంత్ చాలా కోపంగా వాళ్ళందరి వైపు చూస్తాడు. అందరూ యశ్వంత్‌నే చాలా కోపంగా చూస్తూ ఉంటారు. చివరిగా శ్రావణి వైపు చూడగానే ఆవిడ అప్పటికే కత్తిని ఆవిడ గొంతుకి చాలా దగ్గరగా తీసుకొచ్చి అణిచిపెట్టుకున్నట్టు కూడా కనిపించగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అక్షిత మెడలో అప్పటికే శ్రావణి గారు తీసుకొచ్చిన తాళిని తీసుకొని అక్షిత మెడలో 3 ముళ్ళు వేస్తాడు యష్. శ్రావణి గారు అలా బెదిరించిన యష్ అంత తొందరగా లొంగుతాడని అక్కడ ఎవరూ అనుకోలేదు. కారణం అతని ఆరోగెన్స్, బలుపు ఎప్పుడూ ఆన్‌లోనే ఉంటాయి. మాన్స్టర్ లాగా అందరికీ ఆర్డర్స్ ఇవ్వడం తప్ప ఎదుటి వాళ్ళు చెప్పేదాన్ని వినడానికి కూడా ఓకే చేయడు అతను. ఇష్టపడడు. అలాంటిది వాళ్ళ అమ్మ చనిపోతాను అని బెదిరించినా కూడా ఇష్టం లేని అక్షితని పెళ్లి చేసుకుంటాడని అస్సలు అనుకోలేదు. ఏదోలా వాళ్ళ అమ్మకి నచ్చజెప్తాడనే అనుకున్నారు. కానీ ఇప్పుడు అలా వాళ్ళ కళ్ళ ముందే అక్షిత మెడలో 3 ముళ్ళు వేస్తుంటే ఆశ్చర్యంగా చూస్తారు.
శ్రావణి గారు కూడా కళ్ళనీళ్లతో అదంతా చూసి సంతోషంగా ఫీల్ అవుతూ తన మెడపైన ఉన్న చాకుని వెనక్కి తీసుకోగానే కోపంగా ఆవిడ్నే చూసి, ఇప్పుడు సంతోషమా? మీ అందరి కడుపులు చల్లబడ్డాయా? కావాలనే దీన్ని నాకు అంటగట్టి నా జీవితాన్ని నాశనం చేస్తున్నారు కదా! కానీ మీరనుకుంటున్నట్టు అస్సలు జరగనివ్వను. ఏం చేయాలో నాకు బాగా తెలుసు అంటూ వాళ్ళందర్నీ ఓసారి చూసి వార్నింగ్ టోన్‌లో చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు యష్. అందరూ అతన్ని కాస్త భయంగా చూస్తుంటే వాళ్ళందరిలో పెదవులపై చిన్న నవ్వు వచ్చింది మాత్రం అక్షితకి మాత్రమే. అది ఎలా ఉంటుంది అంటే కాసేపు ముందు అక్షయ్‌ని చూసి యష్ అతని కింద పెదవిని ఎడమవైపు సాగదీసి సైకోలా ఎలా నవ్వాడో ఇప్పుడు అక్షిత కూడా అచ్చం అలాగే నవ్వుతూ ఉంటుంది. కాకపోతే ఆమె వైపు అప్పుడు ఎవ్వరూ చూడరు. ఆమె కళ్ళల్లో ఏదో సాధించాను అన్న భావన. గుండెల నిండుగా ఒకసారి శ్వాస తీసుకుని మళ్ళీ నార్మల్‌గా మొహాన్ని అమాయకంగా పెట్టేస్తుంది అక్షిత. యష్ మాటలకి, చేతలకి కూతురు జీవితం ఏమైపోతుందో అని అనసూయ బెంబేలెత్తిపోతారు. కూతుర్ని తీసుకొని వెళ్ళిపోవాలని ఏడుస్తూ ఎదురుగా ఉన్న శ్రావణి గారిని చూసి 2 చేతులు జోడించి, మమ్మల్ని క్షమించండి. మా కూతురిక్కడ సంతోషంగా ఉంటుంది అన్న నమ్మకం మాకు లేదు. అసలు ఇలా బలవంతంగా కట్టింది తాళి కాదు, ఇది పెళ్లి అవదు. అందుకే తనని తీసుకెళ్ళిపోతున్నాను. 3 ముళ్ళు మెడలో వేయించినంత మాత్రాన ఇష్టం లేకుండా వాళ్ళ మధ్య బంధం నిలవదు. ఇప్పటికే మీ అబ్బాయి వల్ల మా కుటుంబం, మా అమ్మాయి చాలా బాధలు పడ్డాము. తెలిసి తెలిసి మళ్ళీ నా కూతుర్ని కష్టాల ఊబిలోకి నెట్టేసి నేను వెళ్ళి ప్రశాంతంగా బతకలేను. పీటల మీద పెళ్లి ఆగిపోయినా తట్టుకున్నాను. కానీ ఇకపై కూతురే ఉంటుందో ఉండదో అంటే మాత్రం నా ప్రాణం నిలవదమ్మా. ఏమీ అనుకోకండి అంటూ కన్నీళ్లు పెట్టుకుంటారు అనసూయ. అక్షయ్‌కు, మేఘనకి కూడా అనసూయ చెప్పిందే నిజం అనిపిస్తుంది. బలవంతంగా మెడ మీద కత్తి పెట్టుకొని మరీ బెదిరించి తాళి కట్టినా కూడా అతను ఆమెని ప్రేమగా, మంచిగా చూసుకుంటాడు అన్న నమ్మకం లేదు. పైగా ఏం చేయాలో నాకు బాగా తెలుసు అంటూ బెదిరించి వెళ్ళాడు. అలాంటి అతనితో జీవితాన్ని పంచుకోవడానికి అక్షితని అక్కడ ఒంటరిగా వదిలి వెళ్ళడానికి వాళ్ళకి మనసు ఒప్పదు. అలా అనకండి వదినా. వాడు పైకి అలా కఠినంగా కనిపిస్తాడు కానీ మనసు మాత్రం వెన్నపూస. చాలా మంచివాడు. ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణాలే పెడతాడు. ఇప్పుడు మనందరి మీద కోపంగా ఉన్న మాట నిజమే. కానీ అక్షిత మీద ఆ కోపాన్ని చూపిస్తాడని నేను అనుకోను. అయినా అక్షిత ప్రాణానికి నా ప్రాణం అడ్డు. తనని నా కన్న కూతురిలా చూసుకుంటాను. కావాలంటే మా మేఘనని అడగండి. నాకు అక్షిత ఒకటి, మేఘన ఒకటి కాదు వదినా. ఇద్దరూ నాకు కూతుళ్ళే. కడుపులో పెట్టుకుని చూసుకుంటాను. ఇప్పుడు వాళ్ళిద్దరికీ ఎలాగా బంధం ముడిపడిపోయింది. వాళ్ళిద్దరిని వేరు చేసి దూరంగా ఉంచితే ఆ దూరం పెరుగుతుందే తప్ప తరగదు. ఎలాగా జరిగిందేదో జరిగిపోయింది. దానికి మమ్మల్ని క్షమించి అమ్మాయిని ఇక్కడే ఉండనివ్వండి. నన్ను నమ్మండి. వాళ్ళిద్దరూ కలిసే ఉండే రోజులు, అక్షిత కోసం వాడు ప్రాణాలే పెట్టే రోజు, ప్రేమించే రోజు ఖచ్చితంగా తొందరలోనే వస్తాయి వదినా అంటూ చాలా ప్రాధేయపడుతూ అడుగుతారు శ్రావణి. కానీ అప్పటికి కూడా అనసూయ గారికి అక్షితని అక్కడ ఉంచడం ఇష్టం లేక వద్దు అని అంటూనే ఉంటారు. ఈలోపు పక్క నుంచి మేఘన కూడా వద్దమ్మా, నాకెందుకో అన్నయ్యని చూస్తే భయంగా అనిపిస్తోంది. వాని మనసులో కోపం ఇప్పుడు పగగా మారిపోయింది అనిపిస్తోంది. అలాంటప్పుడు అక్షితని ఇక్కడే ఉంచి వాడి కోపానికి బలి చేయమంటావా? కొన్ని రోజులు పోయాక అంతా సర్దుకున్నాక కావాలంటే ఏం చేయాలో ఆలోచిద్దాం అంటుంది మేఘన కూడా. ఈలోపు వాళ్ళు ఎవ్వరూ ఊహించని విధంగా అక్షిత నోరు విప్పి మాట్లాడుతూ, లేదు వదినా, నేనిక్కడే ఉంటాను అని స్థిరంగా అనగానే వాళ్ళందరితో పాటు అక్కడే ఉన్న విజయ్ గారు కూడా అక్షితని ఆశ్చర్యంగా చూస్తారు. ఏమంటున్నావు అక్షు? నువ్విక్కడ ఉండడం ఏంటి? అతన్ని చూసావు కదా ఎలా ప్రవర్తిస్తున్నాడో. కనీసం నీ పట్ల మనిషిలా కూడా ఉండట్లేదు. ఇప్పటి వరకు జరిగింది చాలురా.
అయినా నిన్ను ఇంతలా చేసిన వాడితో మళ్ళీ ఎలా కలిసుంటావు? జరిగిపోయిన దానికి బాధపడుతున్నావా? అది ఒక ఇన్సిడెంట్ అంతే. అతనికి ఎలా అయినా శిక్ష పడేలా చూద్దాం. రా మనింటికి వచ్చెయి. నీకు జీవితాంతం నేను, మన కుటుంబం అంతా తోడుగా ఉంటారు అంటూ చెప్తాడు అక్షయ్ ప్రేమగా. అయినా కూడా అక్షిత అస్సలు ఒప్పుకోదు. లేదన్నయ్య. నాకు అక్కడికి రావాలని లేదు. ఇకపైన నా జీవితం ఇక్కడే. నన్ను నమ్మండి. అంతా సర్దుకుంటుంది అంటూ కన్నీళ్లు తుడుచుకుని అక్షయ్ కళ్ళల్లోకి సూటిగా చూస్తుంది. ఆమె కళ్ళల్లో అతనితో ఏదో చెప్తున్నట్టు, పైకి చెప్పలేని ఏదో ధైర్యము కనిపిస్తుంటే వద్దని గట్టిగా వారించలేకపోతాడు అక్షయ్ కూడా. అందుకే అతనే ఈసారి మేఘనాకి, వాళ్ళ అమ్మకి కూడా ఒప్పిస్తాడు. వాళ్ళు కూడా ఇష్టం లేకపోయినా అయిష్టంగానే అక్షితని అక్కడే వదిలి వాళ్ళింటికి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళగానే శ్రావణి అక్షిత చేతులు పట్టుకొని, నన్ను క్షమించమ్మా. వాడు నీ విషయంలో ఇలా చేస్తాడని నేను కలలో కూడా ఊహించలేదు అంటూ బాధపడుతుంటే పక్క నుంచి విజయ్ గారు కూడా వచ్చి క్షమాపణ అడుగుతారు. లేదు మావయ్య, మీరలా అనకండి. ఆయనలో మార్పు ఖచ్చితంగా వస్తుందన్న నమ్మకం నాకుంది. అత్తయ్య చెప్పినట్టు ఆయన పైకి మాత్రమే అలా కఠినంగా కనిపిస్తున్నారు. కానీ మనసులో ఇంకా చిన్నపిల్లాడే అనిపిస్తోంది. ఆయన్ని నేను మార్చుకుంటాను. కాకపోతే ఆయన్ని మార్చుకోవడానికి మీ ఇద్దరి సహాయం నాకు చాలా అవసరం అనగానే, అదేంట్రా అలా అడుగుతావు? ఖచ్చితంగా మా సపోర్ట్ నీకు ఎప్పుడూ ఉంటుంది. ఇది ఇక నుండి నీ ఇల్లే. నువ్వు ఎలా చెప్తే ఇంట్లో అలాగే జరుగుతుంది. దానికి మేమిద్దరం హామీ ఇస్తున్నాం అంటూ ప్రేమగా అక్షిత తలని నిమురుతారు ఇద్దరు. ఉదయం నుంచి ఏమీ తినలేదు కదమ్మా నువ్వు. దా అక్షిత అంటూ అక్షిత వద్దు అంటున్నా కూడా గోరుముద్దలు చేసి మరీ తినిపిస్తారు శ్రావణి గారు. అంతా తినిపించి రెస్ట్ తీసుకోమని మళ్ళీ యశ్వంత్ రూమ్లోకి పంపించేస్తారు. శ్రావణి వెళ్ళగానే డోర్ లాక్ చేసుకొని బెడ్పై రెండు చేతులు ఆనించి కూర్చొని ఒకసారి చుట్టూ చూసి కాలు మీద కాలు స్టైల్గా వేసుకొని గట్టిగా పకపకా నవ్వుతుంది అక్షిత. కానీ బయటికి వెళ్ళిన యశ్వంత్కి మాత్రం మనశ్శాంతి అనేది ఉండదు. ఎప్పుడూ లేనిది, తనకు అలవాటు లేకపోయినా కూడా బార్కి వెళ్ళి ఫుల్గా డ్రింక్ చేస్తూ అక్షిత గురించే కోపంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఈడియట్! ఏం చేసావురా నువ్వు? నువ్వనుకున్నదే ఏంటి? చేసిందేంటి? అక్కడ జరిగిందేంటి? దాని జీవితాన్ని నాశనం చేయాలి అనుకుని ఇప్పుడు నీ జీవితాన్ని దానికి రాసిచ్చేసావా? మిస్సెస్ అక్షిత యశ్వంత్, ఈసారికి నువ్వు గెలిచుండొచ్చు. కానీ ఇకపైన నిన్ను అస్సలు గెలవనివ్వను. ఈ యశ్వంత్ అంటే ఏంటో చూపించే రోజు వచ్చేసింది. ఇకపైన నీకు రోజు టార్చర్ చూపిస్తాను. నరకం స్పెల్లింగ్ రాయిస్తాను. పెళ్ళి వద్దు, నువ్వు వద్దు అంటూ నన్ను నా ఇంటిని వదిలేసి పారిపోయేలా చేస్తాను అని తనలో తనే శపథం చేసుకుంటాడు యశ్వంత్. అసలు ఇంతకీ ఆ రూమ్ లోపల ఏం జరిగింది? నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. కథ నచ్చితే కామెంట్ చేసి ప్రోత్సహిస్తారు కదూ. నేను మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మీ రూపలావణ్య. థ్యాంక్ యూ.